ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షస్ తరుతల వాసః తదపి న ముంచతి ఆశాపాశః. ఈ భజ గోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాం. ప్రతి మాట కూడా మూఢమతే అన్న పదాన్ని ఎందుకు అక్కడ సంబోధన చేశారో శంకరాచార్యుల వారు దాన్ని అర్థం చేసుకుంటూ అనేక కోణాలలో జీవుడు మూఢమతిగా ఎందుకు, ఇప్పుడు మూఢమతి అంటే మతి అంటే ఎరుక, మూఢమతి అంటే అన్నిటినీ కూర్చుకునే ఎరుక. అటువంటి ఆ సంజ్ఞ జీవుడికి ఎందుకు వచ్చింది? ఎక్కడా లేని జగత్తులో, సృష్టిలో జగత్తు యొక్క అంశమే లేమి, అది లేనే లేదు. అయినప్పటికీ దాన్ని కల్పించుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు అని బాగా విచారణ చేస్తే అర్థమయ్యేది ఏమిటంటే అదంతా కూడా జీవుడి కల్పన. ఎట్లా కల్పించుకుంటున్నాడు అంటే, ఒక విషయాన్ని కల్పించుకొని ఆ విషయాన్ని కల్పించుకున్న విషయానికి పూర్తిగా తన ఉనికిని, తన శక్తిని, సామర్థ్యాన్ని అన్నిటినీ ధారపోసి దాన్ని సజీవం చేస్తాడు. చేసి ఆ విషయం చేతనే మింగబడతాడు. కావాలనుకున్నా దాని నుండి రాలేడు. అది బాధిస్తుందని తెలిసినా విడిచిపెట్టలేకపోతున్నాడు. అది అబద్ధమనే అనిపించినా విడిచిపెట్టలేకపోతున్నాడు. అది తనతో ఉండదు అని తెలిసినప్పటికీ విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇంతటికీ కారణం ఏమిటి? అపరిమితమైన తన స్వరూపాన్ని పరిమితమైన ఉపాధిలోకి ఊహించుకొని తాను పరిమితమైన ఒక దేహ స్వరూపుడు అని అనుకోవటం జీవుడు చేస్తున్న గొప్ప దోషం. దానివల్ల మూఢం అంటే మోహం వస్తుంది. మోహం వల్ల అన్నిటినీ కూర్చుకుంటున్నాడు. బయటపడడానికి ప్రయత్నము దానికి బంధకారణమైంది. ఎట్లాగైతే తేనె సీసా మీద ఒక ఈగ వాలింది. ఈగ ఎందుకు వాలుతుంది? తేనె తాగుదాం అనుకుని వచ్చింది అది. కానీ దాని కాళ్ళన్నీ తేనెలో ఇరుక్కుపోయినాయి. ఇంకా దాని నుండి బయటపడటం లేదు. ఈగ తేనె తాగాలని వచ్చి దాని నుండి ఎట్లా బయటపడలేకపోతుందో అట్లాగే దేహం తెచ్చుకొని కర్మాచరణలో తాను ఇక్కడ ముక్తిని పొందాలనుకున్న జీవుడు ఆ కర్మలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు దేహం తెచ్చుకున్నది ఎందుకు? కర్మాచరణ చేత తన నిజ స్వరూపాన్ని దర్శనం చేయటానికి. ఇప్పుడు ఏమైంది? ఈగలో పడ్డ, ఆ తేనెలో పడ్డ ఈగలాగా అయింది వీడి పరిస్థితి. ఏది తనకు పోషణనిచ్చేదో ఈగకెందుకు, తేనెందుకు? తన దేహాన్ని పోషించుకోవటానికి, అది ఆహారంగా ఉండాల్సినది. ఇప్పుడు దానికి మృత్యు కారణం ఎట్లా అయిందో అట్లాగే ముక్తికి కారణమైన తన మానవ జన్మ బంధ కారణమైంది జీవుడికి. ఇది మోహం తనకి, ఇది మూఢమతి లక్షణం తనకి. అందుకే ఇక్కడ శంకరాచార్యులు మనని ఒక హెచ్చరిక చేస్తున్నారు. హే మూఢమతే భజ గోవిందం అని. గోవిందుణ్ణి భజన చేయి, గోవిందుణ్ణి భజన చేయి అని పదే పదే హెచ్చరిక చేస్తున్నారు. జీవుడు సృష్టిలోకి ఎందుకు వచ్చాడు? తన ప్రకాశం చేత అన్నిటినీ ప్రకాశింపచేసి తాను రాజుగా ఉండాలి. ఇక్కడ అన్నిటి చేత ఏలబడుతున్నాడు వీడు. అన్ని విషయములు వీడిని ఏలుతున్నాయి. ఎట్లాగో బయట ఏదైనా విషయాన్ని తాను తన తెలివితో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసి, అంటే పరిష్కరించి తన స్వరూపాన్ని తీసుకోవాల్సిన వాడు దాని మాయలో పడి కొట్టుకుపోతున్నాడు. దాని మాయ అంటే వీడి కొలతయే, కానీ అది సత్యమన్న కొలత అయింది. కాబట్టి తానే ఏర్పరచుకున్న వలలో తానే చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో వల వేసి వల పన్ని తన నిరికిస్తే
అప్పుడు తనకు బాధ కష్టం ఉండి తను బయటపడాలన్న ప్రయత్నం చేస్తే ఎవరో కారణం అనుకొని బాధపడాలి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఒక సాధకుడికి తాను పన్నుకున్న వలయే తనకు కారణం అయింది అనుకున్నాడో అది చాలా సులభం అవుతుంది, తీసేసుకోవడం సులభం అవుతుంది. ఎందుకు? తన అపరిమిత స్వరూపాన్ని దర్శనం చేయటమే భజ గోవిందం అన్న సూచన ఇక్కడ. భజ గోవిందం అంటే ఏమిటి? తనకి గోవిందుణ్ణి భజన చేయటం అంటే వేదాంత మహావాక్యములు ఏం చెప్తున్నాయో చెప్పండి. గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యత ఇతి గోవిందః. గోవింద శబ్దానికి అర్థమే వేదాంత మహావాక్యములు తన స్వరూపాన్ని ఎంత ఉన్నతంగా దర్శనం చేయిస్తున్నాయో దాన్ని దర్శించడం, అది గోవింద శబ్దం అయింది. తన స్వరూపాన్నే దర్శనం చేయిస్తుంది శాస్త్రం. గాని గోవిందుడంటే ఎక్కడో ఉన్న దేవతగా చూపించలేదు ఏ వేదము ఏ శాస్త్రము కూడా హిందూ ధర్మంలో. కనుక ఇప్పుడు తనకేంటి, తానే పన్నిన వలలోంచి తాను బయటికి రావాలంటే ఒకటే దారి ఏమిటి? తన స్వరూపాన్ని తాను దర్శనం చేయటం. అంతకు మించిన ఇంకొక దారి లేదు. ఈ మోహము, ఈ మాయ, ఈ కొలత, అబద్ధపు కొలత తొలగాలంటే నిజం బయటపడాలి. నిజం తెలిస్తే ఎట్లాగైతే మంచు కమ్మేసినప్పుడు సూర్యరశ్మి బాగా వస్తే ఆ మంచుని తొలగింపజేస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువు కూడా కనిపించదు ఈ కాలంలో. మొవ్వలో పక్కకే ఉన్నది కూడా కనిపించకుండా మంచు వచ్చేస్తుంది. అదే కాసేపట్ల సూర్యరశ్మి రాగానే కాసేపట్లో అది తేట తెల్లమవుతుంది. ముందే ఉన్నది కూడా కనిపించకుండా ఉంటుంది. అట్లాగే తనలో ఉన్న తన స్వరూపమే తనకు తెలియటం లేదు. అయితే దీన్ని తెలుసుకోవటానికి, ఆ కల్పన జీవితాన్ని తొలగించుకోవటానికి చాలా చాలా కష్టపడాలనుకుంటాడు మనిషి. అది అబద్ధం. ముక్తి సంసారాన్ని సాధించినంత కష్టమైతే కాదు. సంసారాన్ని సాధించాలంటే అబద్ధాన్ని ఊహించుకొని సజీవం చేయాలి. చాలా కష్టమైన పని అది. లేని దాన్ని ఊహించుకొని కష్టపడాలి. కానీ ముక్తి ఉన్న స్వరూపాన్నే దర్శనం చేసి విడుదల, అదే విడుదల. తనకి ఉన్నది ఎప్పుడైనా సత్యం, తనకి తేట తెల్లం. లేనిది ఊహాజనితం. ఊహించాలంటే ఎంత కష్టం. కానీ మనకెట్లా ఉంది జీవితం, కనిపించే జీవితం అంతా కూడా సంసారం ఏదో సులభంగాను, ముక్తి సాధన కష్టం. అంటే పూర్తి వ్యతిరేక దశలో సాగుతుంది జీవుని యొక్క వ్యవస్థ అంతా కూడా. అందుకే చాలాసార్లు మననం చేస్తుంది ఏమిటి? యూటర్న్. తిరగదిప్పాలి జీవితాన్ని. తిరగదిప్పితే దృష్టియే మారిపోతుంది. ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టి మారిపోతే చాలా సులభమైన పని తాను ముక్తుడవటం. ఈ జీవభావపు ఆపాదన, ఆరోపణ నుండి ముక్తుడవటం చాలా సులభం. దానికి శాస్త్రం ఊతనిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాన్ని చూపించింది. గోవిందుడంటే ప్రజ్ఞాన స్వరూపం, తన స్వరూపం. ఏది నీకు స్పష్టంగా తెలుస్తుంది. మనకేమో అన్ని ఇంద్రియముల ద్వారా, ఇంద్రియ గ్రహింపుల ద్వారా బయట నుండి వచ్చేది స్పష్టం అని అనుకుంటున్నాం. కానీ ఒక్క నిమిషము అన్ని ఇంద్రియ గ్రహింపులను ఆపి దానికి ఆ గ్రహించడానికి తేజస్సు ఎక్కడి నుండి వస్తుంది అని ఒక్క క్షణం ఆలోచించిన, విచారించిన తన లోపల తేజస్సు తనకు అర్థమవుతుంది. మనకు అలవాటు వల్ల అది అభ్యాసమైంది. ఈ అలవాటును మార్చి ఇన్ని ఇంద్రియ గ్రహింపులు బయట నుండి వస్తుంటే అదే నా స్వరూపం, అది ప్రజ్ఞయ. ప్రజ్ఞ అంటే బయట సాధించింది ప్రజ్ఞ అనుకున్నాడు. అబద్ధమైంది అది. ఎందుకు? ఏ ప్రజ్ఞ తాను సాధించాడు అనుకుంటున్నాడో అదే తనను మోసం చేసింది. తన జీవిత అనుభవంలో అది తెలుస్తోంది కూడా. ఎన్నెన్నో సాధించాను అనుకున్నవాడు ముసలితనం వస్తే ఏమవుతున్నాడు? వయసులో ఉండగా బయట చాలా సాధించుండొచ్చు. దేహం క్షీణదశకు వస్తూ ఉంటే, వయసు ఉడుగుతూ ఉంటే, ఆ క్షీణదశలో తాను సాధించినవి ఏవి కూడా తనకు విశ్రాంతినివ్వటం లేదు. దేహంతో పోరాటం అవుతుంది. అది పోయిన వారము పోయిన వారం శ్లోకం మననం చేసింది. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం.
ఏవేవి ఎంతో సాధించాను అనుకున్నవాడు మరి ముసలితనం వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి? సాటిస్ఫైడ్గా, తృప్తిగా ఉండాలి. అట్లా ఉండటం లేదు. ఎంత చివరి దశకు వచ్చినా ఇంకా నేను ఏదో చేయలేదని అనుకుంటాడు, ఇంకా చేయాలని అనుకుంటాడు, ఇంకా ఊహించుకుంటూనే ఉంటాడు, కల్పించుకుంటూనే ఉంటాడు కర్మని. ఎందుకు అట్లాగూ? చేసిన దానికి తృప్తి పడి ఉంటే ఎంత చేస్తే తన ఉనికి తెలుస్తుంది? ఒక్క కర్మ చాలు. నిలకడగా ఒక్క కర్మను ఆచరిస్తే ఉనికి అర్థమయ్యింది. అటువంటి ఎన్ని కర్మలు చేసిన సాధకుడు సైతం, ఉత్తమ సాధకుడు సైతం, జ్ఞాని సైతం మాయలో పడుతున్నాడు. ఇంకా కాలేదు, ఇంకా కాలేదు అనుకుంటున్నాడు, కల్పించుకుంటున్నాడు. అప్పుడు ఏమైంది? దేహము సృష్టి రచనాత్మక దేహం, ఆ రచింపబడిన అంశంలో ఉంది కనుక అది ఒక క్షీణ దశను చూపిస్తుంది. ఆ క్షీణ దశలో తనేమవుతుంది? ఇంద్రియ తేజస్సు ఉడగటం అనే దాన్ని దర్శనం చేస్తున్నాడు. ఇది వరకు చేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోతున్నాడు. అది కేవలము దేహం వల్ల వచ్చిన మార్పు వల్లనే గాని తన లోపల ఉన్న ఒక, మన భాషలో, సామాన్య భాషలో చెప్పాలంటే మనసులోని ఆలోచనలు కానీ, ఉత్సాహం కానీ, చేయాలన్న ఉత్సాహం కానీ ఏం ఉడగదు. కానీ ఇప్పుడు నేను చేయలేను. ఎవరైనా చిన్న పిల్లవాడు గెంతుతున్నాడు, బాగా దూకుతూ ఆడుకుంటున్నాడు అనుకుందాం. వాడు మెట్లు ఎక్కి దిగేటప్పుడు కూడా 2 మెట్లు ఎక్కగలడు, 3 మెట్లైనా ఎక్కగలడు, దిగగలడు, దూకుతూ నడుస్తాడు. అది చూసి మనకేమనిపిస్తుంది? నాకు కూడా అట్లాంటి ఉత్సాహం ఉంది, కానీ ఇప్పుడు నేను చేయలేను. ఎందుకు? దేహం ఆ ప్రయోగానికి ఇప్పుడు అనుకూలంగా లేదు. కానీ ఇటువంటివన్నీ అయిన తర్వాత కూడా ఒక సాధకుడు కూడా తాను ఎంతకాలం చేసిన సాధనలో తృప్తి పొంది విశ్రాంతిని పొందాలి. ఆ విశ్రాంతిని పొందాలంటే అంత సాధన అయిపోయిన తర్వాత ఎప్పుడో నేను ఆ విశ్రాంతిని అనుభవిస్తాను అనుకుంటే వాడు తేనె మీద వాలిన ఈగలాగా అయిపోతాడు. కర్మసంగేన బధ్నాతి, సాధన కర్మ సంగేన కూడా బధ్నాతి అవ్వచ్చు. ఇంకా కాలేదనుకుంటాడు. ఎందుకు? మొదటి నుండి దర్శనం చేయటం అనేది అభ్యాసం చేయలేదు కనుక. అన్నిటినీ సంసారంలో ఎట్లాగైతే మెకానికల్ గా గతానుగతికో లోక అన్నట్లు అనుసరించాడు, సాధన కూడా అట్లాగే అనుకొని ఏదో చేస్తున్నాను అనుకుంటాడు. కాదు, అట్లా కాకుండా మొదటి రోజు నుండే ఈ రోజు శ్రవణ మనన నిధిధ్యాసనలనే 3 సోపానాల్లో కూడా శ్రవణమునందు, మననమునందు, నిధిధ్యాసనయందు కూడా మూడింటిలో కూడా పూర్ణంగా తన శృతి యుక్తి అనుభవంలో వచ్చేదాకా, ఇట్లాగో శ్రవణమునందు శృతి యుక్తి అనుభవం, శృతిని శ్రవణం చేసి యుక్తిపరమైన విచారణ అక్కడికక్కడే చేసుకొని ఆ శ్రవణం చేసిన దాన్ని అనుభవంలోకి తీసుకోగలగాలి. మననం చేసేటప్పుడు కూడా శృతి యుక్తి అనుభవములను అట్లాగే అనుభవంలోకి తీసుకోగలగాలి. ప్రతి చిన్న విషయంలో అట్లాగో అనుభవంలోకి తీసుకున్నవాడు మళ్ళీ ఇంకా తృప్తి లేకుండా ఇంకా కాలేదన్న ఆ నిస్పృహకు రాడు. ఇదే చాలా ఇక్కడ మనకు పోయిన వారం, ఈ వారం కూడా నహి తదపిన ముంచతి ఆశావాయు అని చూపించిన దాంట్లో అర్థం అది. అప్పటికీ కూడా ఇంకా ఆశ వదలటం లేదట. ఎంత ఆయుష్ ఇచ్చినా మళ్ళీ ఏమంటాడు? ఇంకా కొన్నాళ్ళు ఉండాలి అనుకుంటాడు, ఇంకా ఏదో చేయాలని అనుకుంటాడు. ఇచ్చింది ఏమైంది అంటే వృధా, ప్రయోగం అంతా వృధా అయిపోయింది. ఎందుకు? ఎక్కడికక్కడ తరచి చూసుకోవటం అనేది చేయలేదు కనుక. ఎక్కడికక్కడ తరచి చూసుకున్నవాడు ఈ క్షణాన పరమస్వామి గారు చెప్పినట్టు బెడ్ హోల్డర్ పట్టుకొని రెడీగా ఉంటాడు. దేహం విడిస్తే అయిపోయింది, నా పని అయిపోయింది, నేను వచ్చేస్తానన్నట్లు కాకుండా ఎట్లా ఉన్నాడు? ఇంకా నిరీక్షణ. ఎట్లాగో అంగం గళితం ఫలితం ఉంటుంది, దశన విహీనం జాతి ఉంటుంది. ఏ అంగం కూడా ఒక్క దేహంలోని ఒక్క అవయవం కూడా స్వాధీనంలో లేదు. అంత స్థితికి వచ్చిన తర్వాత కూడా తదపి నా ముంచతి ఆశాపిండి, ఇంకా ఆశ చావలేదు, ఇంకా ఏదో చేయాలని అనుకుంటాడు. ఈ అవాంతరాన్ని పోయిన వారం ఒక సంసారికి చూపించినట్లుగా ఉంది శ్లోకం. ఈ వారం అదే ఒక ఇక్కడ సర్వసంగ పరిత్యాగి అయిన ఒక సన్యాసికి కూడా చూపించినట్లుగా ఉంది ఈ వారం శ్లోకం. అంటే ఎవరికైనా ఈ అవాంతరం రావచ్చు. దాన్ని బట్టి మనం ఎట్లాగో
ప్రతి అంశంలో కూడా ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్న అంశమును శృతి చూపించిందో దాన్ని ప్రతిసారి మన ప్రయోగంలో, ఇంద్రియ ప్రయోగంలో దర్శనం చేయటమే గోవిందుణ్ణి భజన చేయటం. గోవిందుణ్ణి భజన చేయటం అంటే అక్కడ తన అంశమును దర్శనం చేయటం. ఎక్కడ ప్రయోగం చేస్తున్నాడో అక్కడ ఆ అంశంలో తనను నిలిపి తనను దర్శనం చేస్తే అది గోవిందుని భజన అవుతుందని మనం చేస్తూ వస్తున్నాం. దీనికి కావలసింది ఏమిటి? ఒకటి ముఖ్యమైనది, ముందుగా సాధనలోనే సాధకుడు అభ్యాసం చేయవలసింది బయటి ఏదైతే కనిపిస్తుంది అంటున్నావో అది అసత్యం. వ్యవహారం కోసం కల్పించుకున్నాడా, ఇరుక్కున్నాడా, తేనె తాగుదాం అనుకుని వచ్చిన ఈగలాగా తేనెనే తాగుతున్నాడా, ఇరుక్కున్నాడా? మనం ఏమైంది? కాళ్ళు చేతులన్నీ ఇరుక్కుపోయినాయి కర్మలో. అట్లా ఇరుక్కున్నాడా లేదా తేనెని తాగి ఆస్వాదిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు జీవుడు అన్న ఒక ప్రశ్నకి ఇది ఈ సృష్టి కర్మక్షేత్రం. కర్మను ఆచరించే బయటపడాలి, కానీ కర్మలో ఇరుక్కున్నాడో లేదో కూడా చూసుకోవాలి. ఇదే భగవద్గీత యొక్క అసంగం అనే ఒక పదాన్ని చూపించిన సారం. కర్మ ఆచరించి కర్మలో ఇరుక్కోకుండా ఎట్లా, కావాలనుకున్నా బాధ పెడుతున్నప్పుడు కూడా విడవలేకపోతున్నాడు. సంసారాన్ని ఎట్లా విడవలేకపోతున్నాడో కర్మని అట్లాగే విడవలేకపోతున్నాడు. ఎందుకు? దానికి రెండు కారణాలు. బయటిది సత్యం అన్న దృష్టి, కర్తృత్వ భోక్తృత్వ దృష్టి. నేనే చేస్తున్నాను, నేనే చేయగలనన్న దృష్టి. సంసారంలో ఎట్లా ఉంటారు? ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అథవా ఎట్లా ఉంటుంది? కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు ఇంకా బై ఫోర్స్, ఇంకా చాలు, నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, మాకు అప్పగించి మేము చేసుకుంటాం అంటే కూడా వీడికి ఎట్లా ఉంటుంది? గత్యంతరం లేక విడిచిపెడతాడు. అప్పుడు ఎందుకు? అవయవాలు ఏవి పనిచేయటం లేదు. ఇప్పుడు ఏమైనా చేయాలన్నా వాళ్ళ మీద ఆధారపడి కర్ర పుచ్చుకొని నడవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పళ్ళు లేవు, ఏం చేయాలి ఇప్పుడు తినాలంటే? ఇవన్నీ ఒక సంసారికి ఎట్లా కష్టంగా తోస్తున్నాయో, సంసారాన్ని విడవటం అనేది ఎంత కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక సాధకుడు ఎట్లా ఉండాలి? సంసారాన్ని కల్పించుకున్నాడు, అయితే అయ్యింది. ఇప్పుడు నిజం తెలుసుకున్నాడు. ఆ సంసారంలో కొన్ని తప్పక చేయవలసిన డ్యూటీస్ అని తనకు తానే అనుకుంటాడు. కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటుంది? వాటిని ఎంతవరకు నేను మినిమైజ్ చేసుకుని, తగ్గించుకొని ఎక్కడికక్కడ వాటిని తెంచుకునే ప్రయత్నం చేస్తున్నానా, తగులుకునే ప్రయత్నం చేస్తున్నానా? ఇది వాడి దృష్టి అయి ఉండాలి. అప్పుడు విడవటం సులభం అవుతుంది. ఇప్పుడు ఎంత మనం ఇదంతా కల్పితము, ఊహ అని చెప్పినా సంసారికి ఇది అర్థం కాదు. ఎందుకు? వాడికి అది సత్యంగా కనిపిస్తుంది. అయినా సరే ఒక సాధకుడు ఎట్లాగో ఇదంతా కల్పన అని గుర్తించి ఆ కల్పన నుండి బయటికి రావాల్సిన కర్మను ఆచరించుకుంటూ బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి. చేస్తే ఎట్లా ఉంటుంది? ఎక్కడికక్కడ తెంచుకోవటం అలవాటు అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు వాడికి అప్పగించాలంటే వాడిని ముందేం చేస్తాం మనం? ఒక వ్యాపార సంస్థ ఉందనుకోండి, వంశపరంపరగా వస్తుంటాయి వ్యాపారుల అన్నీ కూడా. ఏం చేస్తారు? వాడి కొడుకు రాగానే వాడికి ట్రైనింగ్ ఇచ్చేస్తాడు, వీడి సీట్ దిగితే వాడెక్కి కూర్చుంటాడు, మళ్ళీ మనవాడు వస్తాడు, వాడెక్కి కూర్చుంటాడు. ఎట్లాగూ అదొక పరంపరగా వస్తుంటే దిగటం అనేది కూడా అందరూ చేయగలిగిన పని కాదు. అక్కడే అర్థమవుతుంది ఎంత తగులుకొని ఉన్నాడు అని. ఇట్లాగూ అందుకే తదపి నా ముంచతి ఆశావాయుడు, దేహం క్షీణించి ఇంకా చాలు చాలు అంటుంది. వీడిని చాలు చాలు అన్నప్పటికీ వీడు చాలా అన్నాడు, ఇంకా చేస్తా అని దానికి ఎన్ని అనంత కోటి ఉపాయాలు కనుక్కుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. వీడికి వచ్చే రోగాలకి సైంటిఫిక్ టెక్నాలజీ బాగా ఇప్పుడు డెవలప్ అయిందని అనుకుంటున్నాడు సైంటిస్ట్ కనుక. చెవుడొస్తే ఏం చేస్తాడు? చెవిటి మిషన్ పెట్టుకుంటాడు. కళ్ళు కనిపించకపోతే ఆపరేషన్ చేయించుకుంటాడు. మోకాళ్ళు పని చేయకపోతే నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాడు. ఇది కావాలంటే అన్ని కనుక్కున్నాడు. సుఖం ఉందా? తృప్తి ఉందా? లేదు. వీటి వల్ల నేను ఏమైనా సాధించగలుగుతున్నానా? లేదు. ఆశ అనే ఆ వాయువు చేత పీడింపబడుతున్నాడు ఇప్పటికీ కూడా. ఇంత చేసి పోనీ చేస్తే చేశాడు, అప్పటికైనా ప్రజ్ఞ అన్న తన నిజస్వరూపాన్ని దర్శనం చేయగలిగాడా?
ఎప్పుడో అప్పుడు చివరి దశలో తెలుసుకున్న వాడైనా సరే అప్పటికైనా ప్రయోగం చేయగలుగుతున్నాడా? నా ప్రజ్ఞ ఏం? బయట సాధిస్తేనే ప్రజ్ఞ అనుకున్నాడు. ఇప్పుడు నీదే ప్రజ్ఞ స్వరూపం అని, ఆ ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం నీవే అని చెప్తోంది. బయట సాధించే దానితో నీకు అసలు సంబంధమే లేదు, అది నీ ఊహాకల్పితం. నువ్వు చేస్తున్నాను అనుకున్న విషయము, అక్కడ నువ్వేదో సాధించాలనుకుంటున్నవి, ఒక భాష కానివ్వండి, సంగీతము, నృత్యము, సైన్స్, ఏదైనా, గణిత శాస్త్రము, ఆ దిగ్గజం ఏ దిగ్గజం, ఎవడైనా సరే అక్కడ సాధించిందంతా దాన్ని కల్పించుకోవటమే నీ ఊహ. సృష్టిలో లేని దాన్ని కల్పించి, ఇప్పుడు భాషా ప్రవీణ అంటే భాష లేదు, సృష్టికి భాష ఏమిటి? మౌనమే భాష. కానీ మన ట్రాన్సాక్షన్ కోసం, వ్యవహారం కోసం కల్పించుకున్నాం భాషని. ఇప్పుడు భాషా ప్రవీణ పండిత అంటే లేని దాన్ని కల్పించుకుని దాంట్లో నేను ఏదో నైపుణ్యాన్ని సాధించానంటే ఇది ఎంత హాస్యం. ఇప్పుడు సృష్టి వీడిని ఏమంటుంది? అందుకే అన్ని దేహ ఇంద్రియాలన్నీ ఉడుగుతూ ఉంటే తనకేమంటుంది? ఇటువంటి ఈ వేటి మీద బయట సాధించావు వాటి మీద ఇంకా చేయలేకుండా చేయలేని స్థితి వస్తుంది తనకి. ఇది తనకు దైహికంగా భౌతిక దేహంతో తనకు వచ్చే స్థితి. కానీ ప్రతి విషయం నందు కూడా వృద్ధాప్యం వస్తుంది తనకి. వార్ధక్యం వస్తుందా, ముసలితనం వస్తుందా? శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో అన్ని ఒక దేహమేమో ఉపమానాత్మకంగా మనకు చూపిస్తుంది. కానీ ఒక్కొక్క విషయంలో తాను పదును పెట్టుకొని శైశవం అంటూ అందులో ప్రవేశించిన విషయం కూడా చివరికి వార్ధక్యం అవుతుందా, ముసలితనం అవుతుందా? అంటే దాని చేతిలో ఓడిపోయి వస్తున్నాడా బయటికి, లేదా వృద్ధి పొందిన వాడే తన ప్రజ్ఞాన బ్రహ్మస్వరూపాన్ని దర్శనం చేసిన వాడే బయటికి వస్తున్నాడు? ఏం చేసి బయటకు వస్తున్నాడనే ఈ దశలన్నీ కూడా ఒక్కొక్క విషయంలో తనకి తటస్థిస్తాయి. ఇది అభ్యాసం చేయాలి ఒక సాధకుడు. అప్పుడు ఇంకా చేయవలసింది ఏదైనా ఉందని కానీ, చేయాలని కానీ, నేనే చేయగలనన్న కర్తృత్వ భోక్తృత్వాలు తనకుండవు. ఎందుకు? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది జీవులందరికీ సమాన స్వరూపం. ఎవరెవరు ఎంతగా చైతన్యవంతం చేసుకుంటే అంతంతగా వాళ్ళలో అది వెలికి వచ్చి బయటికి కనిపిస్తుంది. అది జ్ఞానులు మనకి ప్రవర్తించి దర్శనం చూపిస్తున్నది. ఇప్పుడు అందరు సాధకులందరూ కూడా ఇదే ప్రయత్నంలో ఉంటే అప్పుడు గోవిందుని భజన చేసిన వాడు అవుతాడు. ఇది తనను రక్షిస్తుంది. ఎప్పుడు? సంప్రాప్తే సన్నిహితే కాలే. ఎప్పుడు తను సన్నిహిత కాలం అంటే కూడా మొదట్లో బాగా మననం చేసాం దాన్ని. ఎట్లాగూ సన్నిహితం, ధారణ చేయటం. వికలం కాని ధారణ అనే ఒక పలకరింపులో తనను రక్షించేది తన దర్శించిన తన స్వరూపం దర్శిస్తుంది. దేహం విడిచే అవసాన దశే అనుకున్నా సరే, అవకాశమును విడిచే అవసాన దశే అనుకున్నా సరే, తన ధారణ తనను రక్షిస్తుంది. ఇది ప్రతి చిన్న అంశంలో కూడా అభ్యాసం చేసి దర్శనం చేయవలసిన తన ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం. అందుకే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ తర్వాత తనకి ఏ మహావాక్యం చూపించారు? తత్వమసి, తత్వమసి. అదే నీవు. ఎట్లాగూ ఏ ప్రజ్ఞ అయితే నేనంటున్నావు, ఆ ప్రజ్ఞ నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఇది అని చూడబడేది ఏదేది ఉందో ఈ సృష్టిలో నీ చేత, అదంతా నీ స్వరూపమే. ఇది అని దేన్ని అంటున్నాం? ఇది అని చూపించాలంటే మొట్టమొదటి వాక్యం ఇవాళ మననం చేసింది ఏమిటి? దానికి నీ ఉనికిని, నీ సత్తాని పూర్ణంగా దానికి అరువు ఇవ్వాలి. ఇచ్చి దాన్ని పూర్ణ సజీవం చేసి, విషయమే కాక ఇదేనేది పదార్థమైనా కాక దాన్ని సజీవం చేసి ఇది అనాలి. అప్పుడు అదే నేను. దేన్ని ఇది అని నువ్వు వ్యవహారానికి వాడుకుంటున్నావో, అది ఉంది అని రెండవ పదార్థంగా దర్శనం చేస్తున్నావో, దాని మోహంలో పడుతున్నావో, దాన్ని కూర్చుకోవటానికి బంధంలో పడుతున్నావో, ఏం చేస్తున్నావో అదంతా నీ స్వరూపమే. సృష్టిలో తాను కాని స్వరూపమే లేదు. ఎందుకు? తన నుండి ఉద్భవించినవే ఇవన్నీ. కానీ అక్కడ ఏదో రచన చేస్తే ఇది మనం ఎట్లా ఊహించుకుంటామంటే, సృష్టి అంటే ఒక పెద్ద డిజైన్ చేయబడిన ఒక
పార్క్ ఉండి అందులో పెడితే మనం అక్కడ ఏదో చేయాలనేదో అట్లా వచ్చామేమో జీవులమని మనం అనుకుంటున్నాం. సృష్టి చేయబడింది, జీవుడు అందులోకి వచ్చి అందులో ప్రవేశించి ఇప్పుడు ఏదో చేస్తున్నాడని. అట్లా కాదు. ఈ సృష్టి అనేది తన నుండి ఉద్భవించింది, తాను కల్పించుకొని తాను వెళ్తున్నాడు. ఇది విష ప్రవేశమే కాదు, తన నుండి కల్పింపబడి తానే దాంట్లోకి వెళ్తున్నాడు. అదంత పెద్ద సృష్టిలో తనకు అర్థం కాకపోతే ఒక విషయంలో తనకు అర్థం కావాలి. తాను ఊహించుకొని సంకల్పం మాత్రమే బంధం అని చెప్తోంది శాస్త్రం. సంకల్పం చేసినంత మాత్రాన్ని ఏం చేస్తాడు, దానికి కార్యరూపాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఇవ్వాలంటే వాడు ప్రవేశించాల్సిందే, సంకల్పంలోనే ప్రవేశించినట్లే. కానీ కార్యరూపంలోకి ప్రవేశించాలంటే ఇక పూర్తి వ్యవహార జగత్తంతా దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాడు, చేయాలనుకున్నాను, ఏం చేస్తాను, ఇప్పుడు సంకల్పం చేయాలి, ఇల్లు కట్టాలనుకుంటాడు. ఇంకేం చేస్తాడు, దానికి వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్, కష్ట నష్టాలన్నిటినీ ఓర్చుకోవాలి, భరించాలి. అదేమో బయటిది, తానేమో లోపలివాడు. తానేమో కల్పించుకున్నది ఎందుకు, తనను దర్శనం చేయటానికి. తేనె తాగాలని వచ్చిన వాడు తేనెలోనే ఇరుక్కొని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రయోగం చేయాలనుకున్నవాడు ఆ ప్రయోగంలోనే మునిగిపోయి చచ్చిపోతున్నాడు. ఇది దుర్భరం మనిషికి. దీనికి కారణం ఎవరూ లేరు, ముక్తికి కూడా ఎవరు సహాయం చేయలేరు. సింపుల్, ఆ సంకల్పాన్ని ఆపి ఆ కార్యరూపంతో సహా కార్యకారణాలతో సహా పోతుంది. అది ఆపలేనంటాడు. ఎందుకు, వీడి లోపల ఉన్న వేగం, ఆ వేగము త్రిగుణాత్మక ప్రవృత్తి వాడిని చెయ్యి అని ప్రేరేపణ చేస్తాను. నేను సమర్థుని అనుకుంటున్నాను. ఎందుకు, లౌకికమైన ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు కనుక నేను సమర్థుని అనుకుంటాడు, నేను చేయగలను అనుకుంటాడు, దూరితే అంతే. ఇంకా సంకల్పం చేస్తే ధ్యాయత ప్రణశ్యతి, దాని గమ్యము ప్రణశ్యతి. ఒక్కసారి ధ్యానించినంత మాత్రం చేతనే చేద్దాం అనుకున్నావా, చచ్చావు, నాశం అయ్యేదాకా నామరూపాలతో సహా నిన్ను నాశం చేసి కూర్చోబెడుతుంది ఆ విషయం. అయినా తదపిన ముంచతి ఆశావాయు, విడవలేకపోతున్నాడు. అందుకే సంకల్పం మాత్రమే బంధం. ఆ సంకల్పం అంటే అప్పుడు కూడా స్పష్టమైన సామర్థ్యం అనుకున్నా నేనే తగిన వాడిని అనుకొని దూరొద్దు. అందులో కూడా తనకు యాదృచ్ఛికంగా తటస్థించిన వాటిల్లో కూడా బంధం లేకుండా యదృచ్ఛాలాభ సంతుష్ట, అట్లాగూ యాదృచ్ఛికంగా తనకు తటస్థిస్తున్న వాటిల్లో తన ప్రయోగం చూసుకొని బయటపడటం ఉత్తమ సాధక లక్షణం. అట్లా కాకుండా ఏం చేస్తున్నాడు, ఇంకా ఏదో ఉంది చేయాలి, నేనే చేస్తాను, నేనే చేయగలను. కర్తృత్వము భోక్తృత్వము, ఇది అభిమాన అహంకార కారణమవుతుంది. ఎప్పుడైతే నేను చేశానని అనుకున్నాడో అది తనకు ఒక ఐడెంటిఫికేషన్, తన గుర్తింపు అయిపోతుంది. ఇది చేసిన వాడు నేను అన్న ఒక గుర్తింపుకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎట్లాగైతే ఒక డిగ్రీ చదివితే ఏం చేస్తాడు, దాన్ని వెనుక ట్యాగ్ వేసుకుని తిరుగుతుంటాడు. అది చదివిన వాడిని నేనని చెప్తూ ఉంటాడు. ఏ విషయంలో తాను దూరాడో ఆ విషయానికి రూపకల్పన చేసిన విశ్వకర్మ వీడే కనుక ఆ విశ్వకర్మ ఆ ట్యాగ్ వీడు వేసుకొని నేనే చేశానని దానికి దూరతాడు. తదపిన ముంచతి ఆశావాయు, క్షీణించేటట్లుగా సృష్టి యొక్క రచన. ఏంటి ఆ సృష్టి రచన? సృష్టి ఏమీ రచించలేదు నిన్ను క్షీణదశకు తీసుకురావడానికి, కేవలం ఉనికి ఉందంతే. ఆ ఉన్న ఉనికి ఏం చేస్తుంది, కల్పించిన వాటన్నిటినీ ఫేడ్ ఆఫ్, నీ ముందు నుండి కనుమరుగయ్యేటట్లుగా చేస్తుంది. ఎంత అనుభవం ఉంది మనకి ఈ విషయంలో. 84 లక్షల జీవరాశుల గర్భాలలో ప్రతి ప్రయోగంలో ఈ అనుభవం వచ్చింది. ఏదేది కల్పన చేసుకున్నావో దాన్ని తుడిచిపెట్టింది సృష్టియా నువ్వా ఎవరన్న సంగతి తర్వాత. అది విదితం కావాలంటే తనలో తాను దర్శనం చేసిన వాడికి ఎవరు తుడిచారని అర్థమవుతుంది. అయినా సరే సామాన్యుడి అనుభవం దగ్గర నుండి జ్ఞాని అనుభవం దాకా ఏముంది, అన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఏది నిలవలేదు, ఇంతదాకా ఏది లేదు. అయినప్పటికీ అదే ప్రయోగం. దీన్నే మూఢమతి అన్న పద్ధతి చెప్తున్నారు. ఎన్నిసార్లు, ఎంత, ఈసారి ఫెయిల్, మళ్ళీ చేస్తా అంట.
ఫెయిల్ అయింది విషయాత్మకంగా ఒకదాన్ని రచన చేయడంలోనో ఒకదాని మీద ప్రయోగం చేయడంలోనో ఫెయిల్ అయి ఉంటాడు. కానీ అప్పుడే గనక అది అందులో ఫెయిల్ అయినా సరే తనను తాను దర్శనం చేసుంటే ఇంకా మళ్ళీ చేయక్కర్లేదు. బయటది పాస్ అయితేనే, అది బాగా చేయగలిగితేనే నేనేదో అయ్యానని అనుకుంటే అది అయ్యేదాకా వీడు చేయాలి. కానీ అది ఎప్పటికీ కాదు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు? బయట వ్యవహారం అంటేనే బయట ఎన్నింటితోనూ అది కూడుకొని ఉన్నది, తగులుకొని ఉన్నది. కనుక తనను తాను దర్శనం చేసిన వాడు సంకల్పాన్ని ఆపి బీజంలోనే మార్చిస్తే అది తపస్సు. ఏం చేయాలి? ఏం అవసరం లేదు దానికి. తనకు కావలసింది ఏమిటి? తన స్వరూపాన్ని తెలుసుకుంటే బయటిది అసత్యమని తేట తెల్లమవుతుంది. మంచు తొలగినట్లుగా సూర్యరశ్మికి ఎట్లాగైతే మంచు తొలగితే ఎదురుగా ఉన్న వస్తువు అంతదాకా కనిపించలేదు, తన ఆధ్యాత్మిక తేజస్సు తనకు తెలిస్తే, గాయత్రి మంత్రార్థమే ధియోయోన ప్రచోదయ. తన లోపల ఉన్న ఆధ్యాత్మిక తేజస్సును తాను ఒక్కసారి దర్శనం చేయగలిగితే, ఒక్క ఇంద్రియ ప్రయోగంలో దర్శనం చేయగలిగితే అర్థమవుతుంది. అది తనకు ప్రజ్ఞ లక్షణం. అదే నేను అంటాడు. అదే నేను అని గుర్తించగలిగిన వాడు ఇంకా మరి దాన్ని ఎక్కడ వెతకాలి? చూచి కన్ను దృశ్యములను చూచి అలసిపోయి దానికి క్యాటరాక్ట్ వచ్చింది, ఎన్నో రోగాలు వచ్చినాయి, సైట్ వచ్చింది, ఏం కనిపించడం లేదు, అంతైనా కూడా మళ్ళీ అదే అంటాడు సత్యం. ఇంకేముంది చూడటానికి? చూపాపే. ఆ చూపులోని తేజస్సు నేను కదా. చూపులు చూడక చూచెడి వారలు చూపులోనున్నాడు. విని చెవుడు కూడా వచ్చింది. ఏం చేస్తుంది అది? అది కేవలము ఒక మాంసపు పిండంతో తయారైన రచన. దాని దశ అంతే, క్షీణ దశ దానికి. కానీ నీ తేజస్సు అట్లా కాదే. భౌతికమైనది ఏదైనా క్షీణ దశకు వెళుతుంది. జగత్తుకి ఆ షడ్భావ వికారములు ఉన్నాయి కనుక ఆ షడ్భావ వికారం పరిణామంలో అది వెళ్లాల్సింది ఆ క్రమంలో. కానీ తన తేజస్సుకు ఆ వికారాలు లేవు. ఇది గుర్తించిన వాడు ఇంత ప్రయోగం తనకు అక్కర్లేదు. ఇది సాధకుడికి మొదటి దశ నుండి చివరి దాకా తాను అందుకున్నాను అనుకునేదాకా ఇదే ప్రయోగం అయితే అప్పుడు తాను ఈ కల్పనను ఆపగలుగుతాడు. ఎందుకు నన్ను బాధిస్తుంది అయినా విడవలేకపోతున్నాను, పీడిస్తుంది విడవలేకపోతున్నాను, సంసారం పీడిస్తుంది విడవలేకపోతున్నాను. ఎందుకు? పీడన అర్థం కావటం లేదా తన స్వరూపం దర్శనం కావటం లేదా? రెండు ఉంటాయి దీనికి. ఒకటి, తన స్వరూపం అర్థమైతే దాన్ని వదిలిపెట్టగలరు. ఆ పీడన అర్థమైతే వదిలిపెట్టగలరు. రెండు కావటం లేదు వీడికి. ఒక విషయం బాధించిన తర్వాత కూడా మళ్ళీ తగుదునమ్మా అనుకుని అందులోకి వెళ్ళి సంకల్పం చేస్తాడు. కనుక గోవిందుని భజన చేయటం అంటే తన అంశమును నిలపటం అన్న ఒక గొప్ప సూచనని ఇక్కడ శంకరాచార్యుల వారు చూపించారు మనకి. అదే ఇక్కడ తను ప్రజ్ఞానం బ్రహ్మాన్ని దర్శనం చేయటం అని మననం చేస్తూ వస్తున్నాం. సంసారంలో సంసారికి అనుభవాలు వస్తున్నాయి. ఎటువంటి అనుభవాలు వస్తున్నాయి? సంసారం అంటే ఎట్లా ఉంటుంది? తాను కల్పించుకున్న దాంట్లో ఇతర ప్రవృత్తులన్నిటితో కూడా బంధం ఉంది తనకి. అంటే ఇది నాదిగా చేసుకున్నాడు. కేవల అహంత, మమత. అంటే అహంత అంటే తనకు ఒక రకమైన గుర్తింపు, తన సూడో ఐడెంటిఫికేషన్. అంటే తన స్వరూపం కంటే వేరొక గుర్తింపును ఆపాదన చేసుకొని ఇప్పుడు ఆ ఆపాదన చేసుకున్న స్వరూపానికి నావి అన్న స్వరూపాలతో తగులుకుంటాడు. ఇది సంసారంలో బంధ కారణమైంది. కానీ ఇవాళటి ఇక్కడ శ్లోకం మనకి ఏం చూపిస్తుంది? ఒక కేవలము కరతల భిక్ష తరుతల వాస, అన్ని వదిలేసిన ఒక సర్వసంగ పరిత్యాగి జీవితాన్ని అక్కడ చూపించింది. తదపిన ముంచతి ఆశాపాశ. ఇక్కడ ఏమంటున్నారు? అగ్రే వహ్ని పృష్ఠే బాను రాత్రు చిబుక సమర్పిత జాను. అంటే
ముందేమో నిప్పు పెట్టుకున్నాడు చలిమంట కాచుకోవడానికి. పృష్టే భాను అంటే సూర్యుడు అస్తాద్రికి చేరాడు, అస్తమయం అవుతూ ఉంటే ఇప్పుడు ముందేమో అగ్ని పెట్టుకుని కూర్చున్నాడు. రాత్రు చుబుకు సమర్పిత జాను అంటే మోకాళ్ళ మధ్యలో తలబెట్టి చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎవరు వీడు? సంసారి కాదు వీడు. ఎవరు? కరతల భిక్ష తరుతల వాస. వాడికి ఏమీ లేవు వాడికంటూ. వాడి జీవితం ఏమిటి? భిక్షాటన చేస్తూ, కరతల భిక్ష చిప్ప కూడా లేదని అర్థం అక్కడ. చేతిలో ఏ భిక్ష వస్తే అది తింటూ చెట్టు నీడ కింద పడుకునేవాడు. అంటే తనకంటూ ఒక మమకారం ఏర్పడటానికి ఏది లేకుండా అన్నిటినీ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నవాడని అర్థం అక్కడ. సంసారిని బంధించినవి తన ఫాల్స్ సూడో ఐడెంటిఫికేషన్ వల్ల తాను ఆ అహంకారానికి తోడుగా మమకారాన్ని చేర్చుకున్నాడు కనుక తనను బంధిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సర్వసంగ పరిత్యాగి అయిన వాడు ఏముంటుంది? నేను ఇది కాదు అనుకున్నవాడు నాకంటూ ఏది అక్కర్లేదు. నాదేది కాదనుకున్నవాడు తనదంటూ ఏది లేదు, ఒక దేహం తప్ప. ఆ దేహానికి దేహ పోషణకు కూడా భిక్షతో జీవిస్తున్నవాడు. వాడు కూడా ఇప్పుడు ఏమంటున్నారు? తదపి నా ముంచది ఆశావాయు అంటే ఎంత గొప్ప అవాంతరాన్ని చూపించారో మనకు అర్థమవుతుంది. ఏ స్థాయికి ఎదిగినప్పుడైనా సరే అన్ని నావి కావనుకుని అన్నీ వదిలేసినా సరే ఇప్పుడు వాడు చింతాక్రాంతుడై ఉన్నాడు. వాడికి ఏం చింత? లోకంలో భయం ఎందుకుంటుంది మనకి? తనదైనది ఏదైనా పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఏదైనా తన వస్తువు గాని, తన వారు గాని, తన దేహానికి గాని ఏదైనా అవుతుందని అంటే ఎప్పుడు తన ఏది ఓన్ చేస్తున్నాడు, తనదిగా అనుకుంటున్నాడు, దానికి ఏదైనా అపాయం కలుగుతుంది, ఆపద కలుగుతుంది అంటే భయం. అవి లేకపోతే భయమే లేదు కదా. ఇప్పుడు ఇంట్లో బంగారం చాలా ఉంది, ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకొని పడుకుంటున్నాడు. వాడికి ఎప్పుడు సందేహం ఉంటుంది. ఎవడొచ్చి ఆ దొంగ వచ్చి బంగారాన్ని తీసుకుపోయినా బాగానే ఉంటుంది, కానీ వాడిని కూడా చంపిపోతాడు. అటువంటి భయం ఎప్పుడు ఉంటుంది? బాగా అల్మరలో లాకర్లో బాగా నగలు, డబ్బు అవన్నీ ఉన్నప్పుడు ఉంటుంది. ఏది లేదనుకోండి, వాడికి ఏముంటుంది? పాత బట్టలు, చిరిగిన బట్టలు, అటువంటివి చెత్త సామాన్లు ఏవో ఉన్నాయంటే వాడి ఇంటికి ఎవడు రాడు, అవేవి తీసుకుని వెళ్ళాడు. వీడికి భయం లేదు. అట్లాగే నా వాళ్ళైన వారు బంధుమిత్రాదులు అందరూ ఉన్నారని చాలా గర్విస్తాడు ఈ మనిషి. నాకెంతమంది బంధుబలగం అంటాడు. కానీ ఎంతమంది ఉన్నారు? నేను ఏదైనా కార్యం చేస్తే తక్కువ 1000 మందినైనా పిలవాల్సి వస్తుంది. ఎంత తగ్గించుకున్నా అని ఇంతమందితో తగులుకున్నవాడు మమత్వం వీటి మీద. అంటే నేను అన్న భావాన్ని వాటికి ఇచ్చి నావిగా చేసుకున్నవి. అవన్నీ పోతే రేపు ఇంతమందిలో ఉంటే ఏం చేయాలి? వాడు తప్పుడు కీర్తి ప్రతిష్టల కోసం వాటిని నాటకం ఆడాలి. ఇంతమంది ముందు నాటకం ఆడాలి. ఎవరు లేరు, నాకంటూ ఎవరూ లేరన్న వాడికి ఆ భయమే లేదు. ఎవరి ముందు కీర్తి ప్రతిష్టలు అంటే ఎవరికి వేలాడేవి కాదు. అవి ఎవరో ఒకటి నీ గురించి గొప్పగా అనుకుంటే అది కీర్తి ప్రతిష్ట. అక్కడ నావాడని ఎవరూ లేకపోతే నాకు నష్టము లేదు, కష్టము లేదు. అప్పుడు కీర్తి ప్రతిష్టలు ఎక్కడున్నాయి? లోకం నా గురించి గొప్పగా అనుకోవాలని అనుకుంటే కీర్తి కాంక్ష ఉంటుంది. లేకపోతే లోకానికి నేను అక్కరనే లేదనుకుంటే, ఈ మ్యాప్లో నా ఉనికి లేకుండా పోతే అవసరమే లేదు. ఏం బాధ లేదు, భయం లేదు వాడికి. ఇప్పుడు మమత్వం లేదు అంటే నాది అన్న ఒక ఏది గుర్తింపే తనకు లేదు, అన్ని వదిలేస్తాడు. ఇంకా వాడికి ఏం కావాలి? భయం దేనికి? అవసరం లేదు. అట్లాగే దేహం మీదకి వస్తే ఇన్ని వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి ఎట్లా ఉంటాడు? దేహం నేను కాదని ఎప్పుడు ఎరుకలోనే జీవిస్తుంటాడు. ఇంకా దేహానికి ఏమైనా వచ్చినా కానీ దేహం పోతుందని కాదు, వీడికి ఏమీ చింత లేదు, ఇంకా అవసరం లేదు. పోతే నేను సిద్ధంగా ఉన్నాను. మనిషికి భయకారణమైనవేవి తాను కల్పించుకున్న ఒక తప్పుడు ఆ అహంకారం చేత మమకారాన్ని కల్పించుకున్నాడు. అహంత మమతలే భయకారణం తనకి. రెండు లేకపోతే భయం లేదు. ఆహార నిద్ర భయ మైథునాలలో భయం అనేది మనిషిని అన్నిటికీ బిగించి పెట్టి, ఒక సాధకుడు సాధన చేయాలన్నా భయపడతాడు. దేనికి? ఎక్కడ సంసారం విడిపోతుందో అను, లేదా నా గురించి ఎవరేమనుకుంటారు అను. ఇవన్నీ ఎందుకు?
నాది అన్న తప్పుడు గుర్తింపును వాటి మీద ఆపాదన చేసేసి నావి చేసుకున్నాడు కనుక ఎంత పరిధిగా చేసుకున్నాడో అంత గొప్పని సాధించాడు అనుకున్న వాడికి అంత కష్టం అవుతుంది. ఎందుకు, ఎంత దూరం వ్యాపిస్తే అంత దూరం నుండి తనను ఉపసంహారం చేసుకోవాలి. లేకపోతే ఎంత గొప్ప కీర్తి, ఫేమ్ ఇస్ ద గ్రేటెస్ట్ కర్స్. ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తే వాడు చిన్నది చేసినా సరే లోకమంతా దాన్ని వేలెత్తి చూపింది. అట్లాగే ఎంతో సాధించానని అనుకున్న వాడికి, బయట బాగా సాధించానని అనుకున్న వాడికి విడిచిపెట్టడం అంత కష్టం అవుతుంది. బాగా సంపాదిస్తే అంత ధనాన్ని కూడా వాడు ఇప్పుడు ఏం చేయాలి, రక్షణ చేయాలి. ఏదో కాస్త కూస్తూ ఉంటే ఉన్న ఒకరికో ఇద్దరికో ఇచ్చేస్తే పని అయిపోయింది. కాదు, అట్లాగా కోట్ల ఆస్తుంటే ఏం చేయాలి, వీడికి ఇన్ని కోట్లు ఇవ్వాలి, వాడికి ఇన్ని కోట్లు ఇవ్వాలి, వాడేం చేస్తాడు అని వీడే ఆలోచించాలి, వాడు దీనివల్ల చెడిపోకూడదని ఆలోచించాలి, దానం చేసినా ఆలోచించాలి. ఇన్ని కష్టాలన్నీ ఎందువల్ల వచ్చినాయి? అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణే, నాశే దుఃఖం వ్యయే దుఃఖం, ధికర్తాం క్లేశకారేణ. అవసరాన్ని మించి ఏర్పరచుకున్నాడు మనిషి. ఇన్న అవసరమా మనిషికి? ఇప్పుడు మనకు కనిపిస్తూ ఈ లోకంలో ఇన్నిటినీ వదిలిపెట్టలేనని అందరూ మాట్లాడుతున్న అన్ని లోకంలో మనిషి మనుగడకు అవసరం ఉన్నాయి. ప్రయాణం చేయాలంటే ముందేం కావాలి, కాళ్ళు ఇస్తే సరిపోలేదు. వీడికి ఏం చేస్తాడు, చక్రాన్ని కనుక్కున్నాడు కనుక సైకిల్ కనుక్కున్నాడు, తర్వాత కారు కనుక్కున్నాడు, స్కూటరు కారు అన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు ఏమైంది, మినిమం కారు ఉండాలి. ఇప్పుడు అసలు ప్రయాణమే చేయక్కర్లేదు, వీడు ఉన్న చోటు ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తెలివి ఎక్కువయ్యి గ్లోబల్ కమ్యూనికేషన్ పెరిగిపోయి ఇక్కడ ఉన్నవాడు ఫ్లైట్లో అక్కడ దిగిపోయి ఇన్ని చేయాలనుకుని మినిమం ఇవన్నీ కావాలి ఇప్పుడు వీడికి. ఇది దేనివల్ల అయింది? తన గుర్తింపుని పరిమితం చేసుకొని అపరిమిత స్వరూపాన్ని పరిమితం చేసి ఇంకా అన్నిటికీ ఆ పరిమిత స్వరూపాన్ని ఆపాదన చేసి ఇది 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 అని అన్నిటికీ మమత్వాన్ని ఇచ్చాడు. ఇంకా వదిలిపెట్టలేడు. ఇదే మూఢమతి శబ్దానికి అర్థం. ఇన్ని కూర్చుకున్నాడు. ఇప్పుడు మనిషి ఒక అనాగరిక స్థితి నుండి నాగరికుడు అయినాడు అని ఒక సమాజంలో చెప్పబడే నాగరికతకు వచ్చినప్పుడు వాడు నిజంగా డెవలప్ అయ్యాడా లేదా అథః పాతాళానికి వెళ్ళిపోయాడా? ఒకనాడు మన ఋషులు మునులు ఉన్న చోట కూర్చొని కేవలం తపస్సులు అన్నిటినీ గ్రహించగలిగినవి ఇప్పుడు ఎన్నో పరికరాలు కనుక్కొని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు వాటిని ఎక్కడో ఉన్న వాటిని గుర్తిస్తున్నాడు. నేను గొప్ప అంటున్నాడు. ఎంతో ఖర్చు పెట్టి ఆ ఖర్చు చేయాలంటే డబ్బు కావాలి, అన్నిటికీ డబ్బు కావాలి కదండి అని ఒకటే మాట. ఏది చేయాలన్నా డబ్బు కావాలి కదండి. ఇవన్నీ కల్పించుకున్నాం. ఒక సాధకుడు గుర్తించవలసింది ఏమిటంటే, ఒక జ్ఞాని సాధకుడు ఇక్కడ కేవలము పూర్తి సర్వసంగ పరిత్యాగిని కూడా ఈరోజు అంత అవాంతరం చూపించి ఈ శ్లోకం చెప్పబడింది. చివరికి ఏం మిగిలింది? అగ్రే వహ్ని పృష్ఠే భాను. అంటే ఒక సంధ్యాకాలం వచ్చిన సమయంలో, అంటే ఇప్పుడు సూర్యుడు దిగిపోతున్న సమయాన్ని చూపించడంలో ఉపమానం ఏమిటంటే, ఇక్కడ తన ప్రవర్తనలో ఆధ్యాత్మిక తేజస్సు దిగిపోతుంది. ఎందుకు? తన గుర్తింపులో లేదు కనుక. ఇప్పుడు సూర్యోదయ కాలం ఎట్లా ఉంటుంది? సూర్యోదయం అవుతూ ఉంటేనే అన్ని జీవరాశులు కూడా వాటి జీవన వ్యవస్థను కొనసాగించడానికి నిద్ర నుండి లేచి జాగ్రత్త అవస్థకు వచ్చి ఉద్యుక్తులవుతున్నాయి. అదే సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ పక్షులు సైతం, పశుపక్షాలు సైతం వాటి గూటికి వెళ్ళిపోయి మనిషి కూడా అదే చేస్తాడు. అంటే ఇప్పుడు బాగా తెలివికి అర్ధరాత్రి దాకా తిరుగుతున్నాడు, కానీ సహజమైన మనిషి ఏం చేస్తాడు? తన స్వస్థానానికి వెళ్ళిపోతాడు. ఈ ఉపమానంలో ఎట్లా ఉంది? ఒక సాయం సంధ్య వస్తుంది అంటే ఇంకా తన వ్యవహారాలు ఆపాలి అన్న ఒక ఉపమానం కనిపిస్తుంది మనకి. అట్లాగే తను ఒక ప్రయోగంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయంను అనుభవిస్తాడు. ఎట్లాగో దానికి పూర్ణ తేజస్సునిచ్చి ఇప్పుడు ఆ విషయంలో ప్రవేశించాలి. ప్రవేశించి ఏం చేయాలి? అక్కడ కాసేపు ప్రయోగం చేసి
మన భాషలో కర్మాచరణ చేసి క్రియాచరణ చేస్తాడో, చేష్టాచరణ చేస్తాడో, కర్మాచరణ చేస్తాడో, ఏదో చేసి పైతక్కలాడి అక్కడ కాసేపు వెనుదిరిగి వస్తున్నాడు. ఈ వెనుదిరిగి వస్తున్నప్పుడు తనకి ఇంకా చింత మిగిలిందా, చేయలేకపోయానే ఇంకా అన్న చింత మిగిలిందా, చేసిన దానికి తృప్తి పడుతున్నాడు, ఇంకా చేయాలని ఆశిస్తున్నాడు. ఆశాపాశం ఉంది అక్కడ. ప్రతి చిన్న విషయంలో తాను తృప్తిని ఆశించి చేయాలి. ఏం తృప్తి? విషయమునందు అక్కడ తాను ఉద్ధరించింది ఏమీ లేదు. ఎందుకు? విషయాల్లో అన్ని లౌకికమైన ఏవైనా సరే అవి బయట తాను కల్పించుకున్న వాటితో ముడిపడినవి కానీ తన ప్రయోగంతో కాదు. తన ప్రయోగంకి ఇంకా తనకి ఎట్లా ఉంటుంది? యదృచ్ఛాలాభ సంతుష్ట అంటే తాను యాదృచ్ఛికంగా ఎక్కడ ప్రవర్తించడానికి నియమింపబడతాడు అక్కడ ప్రవర్తించి తాను వెనుదిరి రావటం. ఈరోజు ఒక పోలీస్ ఉన్నాడు అనుకోండి, డ్యూటీస్ మారుతూ ఉంటాయి. వాళ్ళకి ఒక ఏరియాలో ఈ రోజు డ్యూటీ ఉంటుంది, ఇంకొక ఏరియాలో మళ్ళీ డ్యూటీ మారి ఇంకొక ఏరియాకి వెళ్తాడు. ఎక్కడైనా తాను చేయాల్సింది ఏమిటి? ప్రజారక్షణ. ఆ ఏరియాతో కానీ అక్కడ ఉన్న మనుషులతో కానీ మమత్వం ఏమి ఉండదు వాడికి. ఎక్కడున్నా సరే తన డ్యూటీ ఏమిటి? ఆన్ డ్యూటీ అక్కడ ఉన్న ప్రజలని సంరక్షణ చేయటం. అది రక్షక భట లక్షణం, అతని డ్యూటీ అది అక్కడ. అట్లాగే ఎక్కడ ప్రవర్తించినా సరే తన ప్రయోగంలో తనను తాను రక్షించుకోవటం. అక్కడ ఏ విషయంతో కానీ తనకు సంబంధం లేదు. ఏ ప్రజల్లో ఎవరెవరు ఎట్లా ఉన్నారని చూసి రక్షణ చేయడు. ఎట్లా ఉంటుంది? అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రక్షిస్తాడు. అక్కడ తాను తన నిర్వహణ చేస్తాడు, డ్యూటీని నిర్వహణ చేస్తున్నాడు. అంతేగాని ఆ మనుషులతో మమత్వం లేదు తనకి. అట్లాగే కర్మలో ప్రవర్తించి కర్మ నుండి వెనుతిరిగి నువ్వు రాగలుగుతున్నావా? కర్మలో పరిరక్షణ చేసుకున్నది నీ స్వరూపాన్ని, దాని నుండి వెనుతిరిగి వచ్చేస్తే ఇంకా వాడికి తృప్తి. తన డ్యూటీ తాను చేసిన పోలీస్కి ఎట్లా ఉంటుంది? ఆఫ్ డ్యూటీ, నా పని అయిపోయింది. అక్కడ కొంతమంది చచ్చిపోవచ్చు, ఒక్కొక్కసారి తొక్కిసలాటలో చచ్చిపోవచ్చు. కానీ తన ప్రయత్నం మాత్రం తను చేసి వచ్చాడు. కొందరిని రక్షించవచ్చు, తన ప్రయత్నంలో కొంతమందిని రక్షించవచ్చు, కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు. ఏదైనా సరే ఆన్ డ్యూటీ అక్కడ చేసి వచ్చాడు. ఎప్పుడైతే వెనుదిరిగి వచ్చాడో తను ఏమనుకుంటాడు? తాను చేయగలిగింది చేశాడు, తను రక్షించటం అనే అక్కడ తన డ్యూటీని చేశాడు, అంతే అనుకున్నాడు. అట్లాగే విషయంలో ప్రవేశించి ఆ ప్రవేశంలో సూర్యాస్తమయం వచ్చింది అంటే తన ప్రకాశాన్ని వాటి నుండి వెనుదిరిగే సమయం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఏం మిగిలింది? రాత్రు చుబుక సమర్పిత జానము అంటే ఆ ఉపమానం ఏమిటి? 2 మోకాళ్ళ మధ్యలో తలబెట్టి చింతాక్రాంతుడై కూర్చుంటాడు వీడు. అట్లా ఉన్నావా ఇంతకీ నువ్వు అని అడుగుతావు. ఉన్నాడంటే ఆశాపాశం చేత చుట్టుబడి ఉన్నాడు. ఈగలాగా తేనె త్రాగటానికి వెళ్ళిన ఈగ ఏం చేసింది? తేనెలోనే మునిగి చచ్చింది. సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు చక్కగా గుర్తించగలరు? ఎవరైతే ఈ రచనని గుర్తించాలంటే ఎంత ప్రాణాన్ని పెట్టినా తాను ప్రవర్తించిన ఒక విషయం నుండైనా సరే దాని నుండి ఏ బాధ లేకుండా వెనుదిరిగి రాగలిగితే వాడు టాలెంట్, వాడి నైపుణ్యం. అయితే ఎట్లా తాను పూర్ణంగా తన పూర్ణ ఉనికిని అక్కడ నిలిపినప్పుడు ఎట్లా ఉంటుంది? తనకున్న భావాలన్నీ అక్కడ కరుణ, దయ, ప్రేమ ఎన్నైనా చూపించవచ్చు. అవి తననేం బంధించవు. ఎందుకు? ఎంత అటాచ్మెంట్ తో దానిలోకి ప్రవేశించాడో అంత డిటాచ్మెంట్ తో అది బయటికి రాగలడు. తను బాధించదు. ఎందుకు? అక్కడ ప్రయోగించింది తన లక్షణాలను వెనదీసుకొని వస్తాడు. ఇది ప్రజ్ఞ తనది. ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణం. తను ఎదుగుతాడు అక్కడ, అంతే. అట్లాగాక నేను ఇది చేయలేకపోయాను, సంకల్పం చేశాను, చేయలేకపోయాను, ఇంకా చేయాలనుకుంటున్నాను. ఈ 3 త్రిపుటి తనను బంధిస్తుంది. సాధకుడు ప్రతి చిన్న అంశంలో దీన్ని అభ్యాసం చేస్తే ఆ అభ్యాసమే తన స్వరూప దర్శనానికి హేతు అవుతుంది.
ఏనాటికైనా ఇది అభ్యాసం చేయాలంటే తనకు కావాల్సింది ఏమిటి? తనలో ఉన్న వేగాన్ని గుర్తించగలగటం. కర్మకు ప్రేరేపణ, కర్మచోదన అన్న పదం వాడింది భగవద్గీత. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, ఇది కర్మచోదన, కర్మకు ప్రేరేపణ. ఒకటేమో జ్ఞానం అనేది తెలుసుకోతగినదని, జ్ఞేయం అనేది తెలుసుకోతగినదని, తెలుసుకున్నట అన్న జ్ఞానం అనే ప్రక్రియని తాను తెలుసుకుంటున్న వాడనే ఒక జ్ఞాని అనే ఒక పరిజ్ఞాత అనే ఒక లక్షణమే త్రిపుటి ఎట్లా బంధిస్తుందో తనని, అది కర్మ ప్రేరేపణ ఎట్లా అయిందో ఆ ప్రేరేపణ నుండి తప్పించుకోవాలంటే త్రిపుటి నుండి తప్పించుకోవాలి. సృష్టిలో ఏది ఎవరు చేస్తే జరగటం లేదు, అసలు ఎవరు ఏమి చేయటం లేదు అన్నది ముఖ్యమైన సత్యం. ఎవరు ఏమి చేయటం లేదు. ఈ కనిపిస్తున్న ఈ నాటకం అంతా కూడా ఊహాకల్పిత తైతక్కలాటే గాని, ఎట్లాగైతే తోలుబొమ్మల ఆటలో ఆ తోలుబొమ్మల తైతక్కలు ఆడుతుంటే వాటికి ఏముంది? ఏమైనా చేసినవి అవుతున్నాయా? ఒక నాటకమే వేస్తున్నాయి అనుకుందాం. ఎన్నో పాత్రల తోలుబొమ్మల ఆ బొమ్మలను పెట్టి పైన ఆడించేవాడు ఉన్నాడు. ఆడించేవాడు ఉంటే ఇవే ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి నాటకం చూస్తున్న వాడికి, కానీ వీటికి ఏ సంబంధం లేదు, అక్కడ ఏం జరగటం లేదు నిజానికి. తర్వాత తోలుబొమ్మలన్నీ సంచిలో వేసుకొని వెళ్ళిపోతాడు. సత్తా మాత్రమైన ఉనికిని ఆధారం చేసుకుని ఊహా జగత్తును కల్పించుకొని ఏదేదో చేశానని అనుకుంటున్నాడు. సృష్టికి ఇది ఒక గొప్ప తేజస్సు. ఏమిటి? ఉండుట మాత్రం. ఆ ఉండుట మాత్రం అన్న లక్షణాన్ని, అట్లా కాక మనకి ఎన్ని గుర్తింపులు ఉన్నాయి. దేహం వచ్చింది అన్న దగ్గర నుండి వ్యవహారం మొదలు అంటే ఆ దేహాన్ని ఎన్ని రకాలమైన గుర్తింపులతో మనం గుర్తిస్తున్నాం. ముందు స్త్రీ దేహం అంటాడు, పురుష దేహం అంటాడు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. తేజస్సు తన స్వరూపము పురుషుడు కాదు, స్త్రీ కాదు. వీడు నల్లగా ఉన్నాడంటాడు, వాడు తెల్లగా ఉన్నాడంటాడు. అష్టావక్రుడు ఇట్లాగే జనక మహారాజు సభలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆయన అష్టంకర్లో ఉన్న దేహాన్ని చూసి అందరూ పక్కపక్క నవ్వారట. అంతకంటే గట్టిగా ఈయన నవ్వాడు. ఎందుకు? పైపైన తోలు చూసి నవ్వే అంత గ్రహింపులో ఉన్నారు జనక సభలోని జ్ఞానులందరని. అంటే వాళ్ళ జ్ఞానం ఏమిటి అని అంటే, పైన దాన్ని చూసి నువ్వు నేను అనుకున్నావు. ఇది ఎప్పుడైనా బంధకారణం అవుతుంది మనిషి. లోపల ఉన్న జీవుడికి కానీ, లోపల ఉన్న ఉనికి స్వరూపానికి కానీ ఇవేవీ లేవు. ఈగలో ఉన్న ఉనికి సత్తా మాత్రమే. ఆ జీవుడు ఈగ అనే ఆ గుర్తింపును వదిలేసి ఎట్లా రాగలిగాడు? ఈగ దేహంలో ఉన్నప్పుడు ఈగ దేహంలో ఉన్న కణములన్నిట్లో తనని పలికించుకొని ఈగ చేష్టం చేస్తాడు చక్కగా. ఈగ ఎట్లా కాళ్ళని దులుపుకుంటుందో, ఈగ రెక్కలు ఎట్లా ఆడిస్తుందో, ఈగ ఎట్లా ఎగురుతుందో, ఈగ కాకలు ఎట్లా ఉంటుందో, ఈగ యొక్క మూతి ఎట్లా ఉంటుంది, ఎట్లా తినాలో ఆ జీవుడు అవన్నీ చేసి వచ్చాడు. ఈగ దేహం నుండి బయటికి రాగానే ఈగ చేష్టలన్నిటిని ఎట్లా విడిచిపెట్టగలిగాడు? ఈగ నుండి ఇంకో ఒక గండు చీమ దేహంలోకి వెళ్ళాడు అనుకుంటే ఈగ చేష్టలు చేయడప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ గండు చీమ చేష్టలు చేస్తాడు. అంటే ఏ ఉపాధిలో తాను ఉన్నాడో ఆ ఉపాధికమైన ఆ చేష్టలను తాను అభ్యాసం చేసి తీసుకుంటున్నాడు. కానీ దేహం విడిచిపోతున్న ఆ జీవుడికి ఇవేమి అంటటం లేదు, అక్కడ వదిలేస్తున్నాడు వాటిని. కానీ మనిషి మాత్రము 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఎన్ని జన్మలను ఎత్తాడో అన్ని వాసనలు పెట్టుకుని ఉన్నాడు. వీడు ఈగలాగా ప్రవర్తిస్తాడు. ఇంకా ఇదేమిటి? దోమలాగా ప్రవర్తిస్తాడు. అంటే రక్తం పీక్కు దాగేలాగా, ఇదేన్నో పొందాలని, ఒక్కొక్కరిని పీడించి దాని నుండి ఏదో పొందాలని అన్ని వాసనలు విడుకున్నాయి. ఆ వాసనలు ఉన్న ఆ ప్రవృత్తి జీవుణ్ణి గుర్తించి అది నేను కాదు, గుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. జ్ఞాని యొక్క దర్శనం ఎట్లా ఉండాలి? అవి గుణములు ఎందు వర్తిస్తున్నాయి, వాటితో అంటబడే స్వరూపం నాది కాదు. సంసారం ఇది బుద్ధి సాధ్యం, గుణకర్మ గణబద్ధం, సర్వార్థములు మనస్సంభవములు.
స్వప్న జాగరములు సమములు. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశనములు పాటిల్లినట్లుండు. పట్టి చూచిన లేవు సుమతుల, పట్టి చూస్తే లేవవి. ఎట్లా? గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయం వలన, అంటే జీవుడు ఎప్పుడయ్యాడు? గుణములను ఆశ్రయించినందువల్ల వాడు గుణాశ్రయుడైన, అందువల్ల వాడికి ఇది పాటిల్లినట్లుండు, అంటే ఉన్నట్లుగా కనిపిస్తోంది, కానీ నిజానికి లేనే లేదు అది. ఈ దర్శనం ఉంటే వాడు త్రిగుణాత్మకంగా ప్రవర్తిస్తున్న ఒక ఉపాధిలో ఉన్నప్పటికీ అది నేను కాదని తెలుసుకుంటాడు. ఆ త్రిగుణాత్మకంగా ప్రవర్తిస్తున్న జీవుడనే ఒక పరిమిత స్వరూపుడు ఆ దేహంలో కనిపిస్తున్నవాడు నేను కాదు. నేనెవరు? సాక్షి స్వరూపాన్ని, విలక్షణ స్వరూపాన్ని. దీనికంటే ఏ సత్తా మాత్రము ఏ తెర ఆధారంగా సినిమా అంతా ఎంత బొమ్మ చూపిస్తుందో ఆ తెరను నేను గాని, ఆ సత్తా మాత్ర స్వరూపం ఆధారంగా ఈ త్రిగుణాలు కల్పించబడి ఈ జీవుడు ఎంత నాటకం ఆడుతున్నాడో, ఆ సాక్షి స్వరూపాన్ని నేను గాని, ఈ త్రిగుణాత్మక ప్రవృత్తి ఉన్న జీవస్వరూపాన్ని నేను కాదు. ఆ జీవస్వరూపమే నేను ముక్తిని పొందాలనుకుంటే వాడు ఎన్నటికీ పొందడు. నేను సాక్షి స్వరూపాన్ని, దాన్ని చూడగలిగే స్వరూపాన్ని, చూస్తున్నవాడిని నేను. దాన్ని చూచేవాడు ఏమంటాడు? ఈ దేహాన్ని ఎన్నెన్నో గుర్తింపులతో గుర్తిస్తాడు. చిన్న దేహం అయితే బాలుడు అంటాడు, పెద్ద దేహం అయితే ముసలాడు అంటాడు, స్త్రీ దేహం అయితే ఆడపిల్ల అంటాడు, పురుష దేహం అయితే మగపిల్లవాడు అంటాడు. కానీ నాకు అవి లేవు. చూచేవాడు ఏదైనా అననీగాక దాన్ని. ఇన్నిటిని కల్పించుకొని పోయిన వారం ఒక మాట మననం చేశాం. కాంప్లికేట్ చేస్తున్నాడు జీవితాన్ని, అంటే కష్టతరం చేసుకుంటున్నాడు. ఇది మూఢమతి అంటే అర్థం. ఇంత కాంప్లికేషన్ లేదు సృష్టి రచనలో. ముక్తి కోసం ఇంత అవసరం లేదు. చేయకపోతే సరిపోతుంది, ఏం చేయకపోతే సరిపోతుంది. అంత సులభమైనది. సుసుఖం కర్తుం అవ్యయం. ప్రతి జీవుడు చేయగలడు, ప్రతి మనిషి చేయగలడు. దీన్ని ఇంత అవాంతరం ఉంది అని ఈరోజు శ్లోకం చూపించింది. సర్వసంగ పరిత్యాగ. కరతల భిక్ష తరుతల వాస, అంటే మమత్వం అనేది ఏదీ లేకుండా తన జీవితయానం సాగుతుంది. అప్పటికి కూడా రాత్రో చుబుక సమర్పిత జానుహు అవుతున్నాడట వాడు. ముందు చలిమంట కాచుకుంటూ ఇప్పుడు ఏమైంది అని. ఇంకెందుకు వీడికి చింత? ఒక యుక్తి విచారణ చేస్తే ఏమీ లేని వాడికి ఏమి చింత అనేది గుర్తిస్తే అక్కడ శంకరులు ఇవాళ ఏమి లోతైన అర్థాన్ని చూపించారో మనకు అర్థమవుతుంది. ఏమీ లేని వాడికి ఇప్పుడు భయానికి కారణం సంసారంలో మనం ఉన్నామనుకున్నవన్నీ మమత్వ కారణములన్నీ భయ కారణములే. ఇప్పుడు వీడికి ఎందుకు చింత? ఇంకా ఏం పోతుంది వీడి దగ్గర నుండి అంటే, మనిషికి ఇంకా బాగా ఉన్నది వాడి స్వరూపంగా వాడికి తెలుస్తున్నది. స్వరూపం కాదు ఇప్పుడు ప్రవృత్తి. తన త్రిగుణాత్మక ప్రవృత్తినే తన స్వరూపంగా అనుకుంటున్నాడు కనుక బయట అన్నిటి నుండి మమత్వం వదిలేసినప్పటికీ కూడా త్రిగుణాత్మకం కూడా తనకి, త్రిగుణాత్మక ప్రవృత్తి కూడా తనకి అభౌతిక స్వరూపం. ఆ అభౌతిక స్వరూపాన్ని నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది వాడికి? ఇంకా దాని మీద మమకారం ఉంటే వాడు రాత్రు చుబుక సమర్పిత జానం ఇక చింతలో పడి ముందు ఉంటాడు. అట్లా నిజమైన స్వరూపాన్ని దర్శనం చేసిన వాడికి దోషమే కనిపించదు బయట. ఎందుకు? దోషాన్ని చూడాలంటే ఏం చేయాలి? ముందు ఏదైనా చూడాలంటే ముందు దానికి తన ఉనికిని ఆపాదన చేయాలి. ఉనికిని ఇస్తే గాని అది సజీవం కాదు. శిష్టమైన దుష్టమైన లోకమంతా కనిపిస్తుంది మనకి. అది ఉంది, దోషంగా ఉంది ప్రవర్తన అని ఎవరినైనా అనాలి, ఏదైనా అనాలంటే ముందు తన ఉనికిని ఇవ్వాల్సింది. ఇది బాగా గుర్తించాలి. మన చుట్టూ ఉన్న అన్నిటికీ మనం ఉనికిని ఇచ్చే దాన్ని సజీవం చేస్తున్నాం. నీ ఉనికిని ఇవ్వకపోతే నీకేం చింతలు ఉండవు. మనము కల్పించిన వ్యవహారం కోసం మనకి ఇంత అవుతుంది. మరి ఇప్పుడు ఈ సర్వసంగ పరిత్యాగి అయిన వాడికి ఇంకా ఏం మిగిలింది? వాడికి తిందామంటే బొచ్చ కూడా లేదు, కడుక్కోవడానికి అవసరం కూడా లేదు, వాడికి ఆ పని కూడా లేదు. ఇంకా ఏముంది? చేతిలో ఏది పెడితే అది తింటాడు.
అంతే. అదే మనం వండుకుంటే ఎన్ని కష్టాలు మనకి. ఇది నా దేహానికి సరిపడుతుందా సరిపోదా, అరుగుతుందా అరగదా, ఇది ఎంత న్యూట్రిషనల్ వాల్యూ ఉంది దీనికి, ఇన్ని కష్టాలు ఉన్నాయి. భిక్షకి వెళ్ళిన వాడికి ఏది పెడితే అది తింటాడు, అరిగించుకుంటాడు, నోరు మూసుకొని పడుకుంటాడు. అంతగా ఏ బయట వాటితో సంబంధం లేకుండా వదిలేసిన వాటి స్థితి అది. ఇంక వాడికి ఇల్లే లేదు, ఇంకేమిటి, ఎట్లా కట్టుకోవాలి, వసతిగా ఎట్లా ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, వీడికి ఏం చింతలు లేవు. చెట్టు కింద వెళ్ళి పడుకుంటాడు అంతే, ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు. అంటే ఇంతగా అన్నిటినీ వదిలిపెట్టినా సరే తదపి న ముంచతే ఆశావాయు. ఎంత గొప్ప అవాంతరమో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. పోయిన వారం శ్లోకంలో అప్పుడు కూడా తదపి న ముంచతి ఆశావాయు అని ఒక సంసారికి చూపించాను, ఇక్కడ ఒక సాధువుకి, ఇద్దరికి ఆశావాయు అని ఒక పెద్ద హెచ్చరిక ఇది. అంటే ఎంత తాను అన్నిటినీ వదిలేశాను అనుకున్నా వదిలేదు తనని ఇంకా కూడా. ఎందుకు? అన్నిటినీ జీవింపచేస్తున్నాను నేను అని తెలుసుకున్నవాడు జీవింపచేయడు. ఇంకా దూరటం అంటే విష ప్రవేశన అంటే ఎవరు ప్రవేశించాలి? నేను. ముందు నేను అన్న ఒక ఆరోపణ చేసుకోవాలి. నేను యూనివర్సల్, నేను అనేది సర్వవ్యాపకమైన ఒక అంశం, ఉనికి అంశం. దానికి నేను అనే ఒక వ్యక్తిగత అంశాన్ని ఆపాదన చేయాలి. ఇప్పుడు వాడు ప్రవేశించి చేయాలి. ఏదైనా కర్మ చేయాలన్నా, బయట క్రియ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే వ్యక్తిగతమైన ఆపాదన చేసుకోవాలి. చేసుకుంటే గానీ ఆ పని చేయలేడు. చేశాడా ధ్యాయత అవుతాడు. ఇటువంటి గొప్ప అవాంతరం చూపిస్తున్నప్పుడు సాధకుడు ప్రతి అంశంలో ప్రవేశం అన్న ఆ అంశంలోనే బాగా జాగరూకుడై ఉండాలి. వేలు పెడుతున్నానంటే అంటుకుంటుంది, పెట్టి కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు? పెట్టకుండా ఉండటం ఉత్తమమా, పెట్టి కడుక్కోవడం ఉత్తమమా? అయితే పెట్టడానికి అందులో వేలు పెట్టి నేను చేయలేకుండా ఉండలేకపోతున్నాను, ఈ కర్మచోదనం నాకు ఎందుకు అని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి సాధన. ఇది సాధన. ఎందుకంటే ఇన్ని జన్మల్లో అభ్యాసం చేసిన ఆ ప్రేరణ దానికి ఉసికొలుపుతుందంటాం మామూలు భాషలో. చెయ్యి అంటోంది. చెయ్యి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చేస్తాడు. ఆ చేయమన తనకు వస్తున్న ప్రేరేపణ దేనివల్ల? ఎందుకు చేయకుండా నేను ఉండలేకపోతున్నాను? ఇది సంసారంలోనూ అంతే, జ్ఞానికైనా అంతే. ఎందుకు? సంసారంలోనేమో చివరి దాకా వదిలిపెట్టలేకపోతున్నాడు. నావాడని అట్లా నాచువలే చుట్టుకుంటున్నాడు. పాచిలాగా ఉంది వాడికి, అయినా విడవలేకపోతున్నాడు. ఎట్లాగో దేహం విడిచే చివరి దశ దాకా కూడా వీడి ఆస్తి పంపకాలు, వీడు ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాడో వీడి మీదనే వీడి ధ్యాస. దేహం పోతుందా ఏమవుతుందో తర్వాత సంగతి. వెళ్ళిపోతే ఒక్క క్షణాన దేహం విడిచి వెళ్ళిపోతే ఆస్తి ఎవరు తీసుకుంటే నీకెందుకు, ఎంత కొట్టుకుంటే నీకెందుకు? చివరి దశలో కూడా వీడు అదే ఆలోచిస్తుంటాడు. వీడికి అది ఇచ్చా, వాడికి ఇది ఇచ్చా, మీరందరూ సరిగ్గా ఉండండి, ఆస్తి కోసం పోట్లాడుకోకండి, ఇదా చెప్పాల్సింది. వాడు పోట్లాడుకుంటాడో చేస్తాడో, నువ్వు ఉండవు కదా, నీకు అయిపోయింది, అది ఈ చాప్టర్ అయిపోయింది. అక్కడ నుండి నువ్వు వెళ్ళిపో. అట్లా ఉండడు. వీడి చిత్తం ఎట్లా ఉంటుంది? తగులుకొని ఉంది. అట్లాగే కర్మచోదన తనకి ఈ ప్రేరేపణ 84 లక్షల జీవరాశుల గర్భాలలో ప్రతి ప్రక్రియకి తను కర్మ ఏదైతే ప్రేరేపణ చేసిందో తన నాపటం లేదు. అది కర్మ నుండి విరమించుకోవటం అనే ఒక అభ్యాసం చేయాలి. సాధన కర్మ ద్వారానే తాను తరిస్తాడు. ఎందుకు? కర్మక్షేత్రానికి కావాలని వచ్చాడు. ఈగ కావాలని తన దేహ పుష్టి కోసము తేనెలో కాలుబెట్టింది. తాగి వెళ్ళిపోయే నైపుణ్యం ఉండాలి తనకి. తాగి వెళ్ళిపోయే నైపుణ్యం లేకపోతే ఈగలో పడి కొట్టుకుంటుంది. అట్లాగే కర్మక్షేత్రానికి దేహాన్ని కోరి తెచ్చుకున్నాడు జీవుడు. ఆ దేహంలో ప్రవర్తించే దేహాన్ని నాశనం చేసుకునేగలిగే ఆ సామర్థ్యం తెచ్చుకోవాలి. అంతేగాని కర్మలో ఇరుక్కోకూడదు. అది ఇక్కడ పెద్ద సూచన చేస్తున్నారు. ఆశావాయువు అంటున్నారు. వ్యాపించటం ఆశ. అసు వ్యాప్తో ధాతు.
గాలిని సెన్స్ చేయాలంటే ఎక్కడ సెన్స్ చేస్తాం మనం? గాలి అంతటా వీస్తుంది, అక్కడ అంతటా వీస్తుంది. ఇక్కడ కాస్త గాలి ఉంది, ఇక్కడ సెన్స్ అయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గాలిని సెన్స్ చేస్తాడు ఆవిడు కాదు. ఇక్కడ గాలిని స్పర్శ అనేది తన స్పర్శేంద్రియంలో తను గ్రహింపులో గుర్తించాడు. ఇప్పుడు ఎక్కడ గాలి అయినా ఒకటి తనకి, ఎక్కడెక్కడికి వెళ్ళినా అదే గాలి. కానీ గాలి అంటే ఆ గాలి వేరు, ఈ గాలి వేరు కాదు. తన స్పర్శేంద్రియపు గ్రహింపు మాత్రం ఒకటే. ఎట్లా ఉంటుంది? అన్నిట్లో అంతటా తిరిగి ఇప్పుడు నేను స్పర్శేంద్రియాన్ని చైతన్యవంతం చేసుకున్నాను, గుర్తించాను. ఈ గాలి చల్లగా ఉంది, ఆ గాలి వేడిగా ఉంది. ఇక్కడ చలిగా ఉంది, అక్కడ వేడిగా ఉంది అని అనవసరం అది. ఎందుకు? చలి వేడిని గుర్తించడానికి కాదు నువ్వు స్పర్శేంద్రియాన్ని ప్రయోగం చేసింది. నీ స్పర్శేంద్రియం యొక్క గ్రహింపులో నీ గ్రహింపును గుర్తించావు. ఆ గ్రహింపు తన లోపల ఉన్న ఆధ్యాత్మిక తేజస్సు వల్ల గుర్తింపబడిందే కానీ చలి వల్ల కానీ వేడి వల్ల కానీ కాదు. ఇప్పుడు నేను ఒకసారి అక్కడ ఉండి ఇది చల్లగా ఉందని తెలుసుకుంటాను, ఇక్కడ ఉండి ఇది వేడిగా ఉందని తెలుసుకుంటాను. అవసరం లేదా? ఇది కర్మచోదన అవుతుంది తనకి. నా స్పర్శేంద్రియం యొక్క తేజస్సు నాకు తెలిస్తే ఇంకా నాకు స్పర్శలతో పని లేదు. నా దర్శన రూపం నాకు తెలిస్తే దృశ్యములతో పని లేదు. నా శ్రవణ రూపం నాకు అర్థమైతే బయట వాటితో పని లేదు. అందుకే ఎన్ని శాస్త్రాలు అన్ని తెలుసుకుని ఏం చేస్తాడు? అక్కర్లేదు. రుచి చూడగలిగిన సాధకుడికి శాస్త్రమంతా తన దేహ ప్రక్రియలోనే కనిపిస్తుంది. అయితే ఇది పరిచయం అయ్యేదాకా శాస్త్రం యొక్క ఊత అవసరం, గురువు యొక్క బోధ అవసరం. కానీ తనలో తానే ప్రయోగం చేసుకోగలిగిన రోజున సృష్టి రచన అంతా తన లోపల రచనగా ఉంది. బయట ఏదో స్టడీ చేసి తెలుసుకోవాలి, ఇంకొక బాడీ మీద తెలుసుకోవాలి. నీ లోపల నీ ప్రక్రియ నీకు అనుభవ రూపంలో తెలుస్తుంటే ఇంకా బయట శాస్త్రాలు చదివి మాత్రం తెలుసుకునేది ఏముంది? ఎన్ని శాస్త్రాలు చదివితే మాత్రం తన దేహం తనకు అర్థమవుతుంది, తన ప్రయోగం తనకు అర్థమవుతుంది. శాస్త్రంలో అర్థం చేసుకోగలిగింది కాదు అనుభవం. అనుభవం అరువు తీసుకునేది కాదు. ఎవరో ఇస్తే నువ్వు అనుభవాన్ని అరువు తీసుకోలేవు. తనలో తనకే కలిగేది అనుభవం, తన గుర్తింపులో తనకు కలిగేది అనుభవం అని. కాబట్టి మనిషి ప్రతి ప్రయోగంలో కూడా జాగరూకుడై ఉండడం అవసరం. ఏది నేను కాదనుకున్నా, నాది కాదనుకున్నా బంధంలో ఇంకా కూడా ఉన్నానని తెలుసుకోవటం అవసరం. అన్ని విడిచిపెట్టిన వాడిక ఈ అవాంతరం. ఇంకా అన్ని ఉన్నవాడికి ఇంకా చెప్పేది అవసరమే లేదు. ఇప్పుడు కరతల భిక్ష తరతల వాసన అంటే వాడికి ఊరు పేరు కూడా ఉండదు. వాడికి ఏముంటుంది? ఇప్పుడు వాడికి ఒక ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు అటువంటివి ఏమి ఉండవు. ఇంకా వాడికి ఏం అక్కర్లేదు అవన్నీ. అప్పుడు కూడా వీడికి అవాంతరం చూపించాను. అంటే అన్ని విడిచిపెట్టాను అన్నప్పుడు కూడా నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు. ఏం చేసావంటే తగులుకున్న వాటిని విడిచిపెట్టావంతే. అన్ని త్యాగం చేస్తున్నాను నేను, సాధనలు అన్ని విడిచిపెట్టేస్తున్నాను అని అనుకున్నప్పుడు కూడా నువ్వు చేసిన గొప్పతనం ఏమీ లేదు. ఎందుకు? ఇవన్నీ నువ్వు కల్పించుకున్న ఉన్నవి కాదు. ఇప్పుడు జన్మాంతరంగా వస్తున్న తన ప్రవృత్తిని గుర్తించగలగాలి ఒక సాధకుడు, ఉత్తమ సాధకుడు, జ్ఞాని. అందరికీ కూడా ఇది అన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న వాడికి తన బ్రహ్మస్వరూపం అంటే అంచెలంచెలుగా ఎదగటమే. బ్రహ్మం అంటే ఇది అని నిర్దేశించి చెప్పబడింది కాదు, ఎదుగుట దాని స్వరూపం. అంచెలంచెలుగా ఎదుగున్న తన స్వరూపంలో తాను దర్శనం చేయవలసింది. ఒక సామాన్యుడికి ఉన్న కంటే కూడా గొప్ప అవాంతరము ఉత్తమ సాధక స్థితిలో, జ్ఞాన స్థితిలో వస్తుంది. ఎందుకంటే సామాన్యుడు ఏముంది? అందరు చేసినట్టే సంసారాన్నే సాధిస్తాడు. పెద్ద గొప్పగా అందరూ గొప్పగా సాధించినవి ఏమి ఉండవు. సామాన్యుడు అంటే అందరిలాగానే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళ పెళ్లిలో చేస్తేనే వీడికి అంతే సాధింపు, అంతకంటే పెద్దగా ఏమి ఉండదు. ఏదో కాస్త కూస్తో ఆస్తి వస్తుంది. కానీ ఒక జ్ఞాని స్థితి, ఉత్తమ సాధక స్థితిలో ఎట్లా ఉంటుంది? తను ఏదో చేశానని అనుకునే ఒక అహంకార భావం రావటానికి పూర్ణ అవకాశం ఉంది. అక్కడ పూర్ణ అవకాశం ఉంది. ఎందుకంటే బుద్ధిని ప్రయోగించటంలో ఒక సామాన్యుడిలాగా ఉండదు సాధకుడి స్థితి కానీ జ్ఞాని స్థితి కానీ. బుద్ధి అనేది ఒక పరికరం. తన ఉనికి అనే ఆ ప్రకాశంలో బయటి దాన్ని విచక్షణ చేయగలిగిన ఒక తేజస్సు బుద్ధి.
ఇప్పుడు సామాన్యుడు ఏం చేస్తాడు, మామూలుగా ఈ బుద్ధి అనే ప్రయోగాన్ని గుర్తించను కూడా గుర్తించడు. కానీ ఉత్తమ సాధకుడు జ్ఞాని ఎట్లా ఉంటాడు, దాన్ని బాగా ప్రయోగం చేయడంలో దిట్ట అవుతాడు. అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే, బాగా ఒక కత్తిని ప్రయోగం చేయడంలో దిట్ట అయిన ఒక కత్తెర అనుకుంది, దాన్ని వాడటంలో వీడికి బాగా ప్రావీణ్యత వచ్చింది. కానీ అది ఎట్లా వాడాలో కూడా తెలియాలి. నాకు వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు అన్నిటిని కత్తిరించి పారేస్తే, ఈ అవాంతరము బుద్ధి కుశలత బాగా సంపాదించిన తర్వాత ఎక్కువ ఉంటుంది. అంటే ఒక జ్ఞాన స్థితిలో వచ్చే అహంకారం ఇట్లా ఉంటుంది. అన్నిటిని కట్ చేసి పారేస్తాడు, అన్నిటిని విమర్శిస్తుంటాడు. ఎందుకు? తనకు అర్థమైంది, విమర్శనా శక్తి తనకు వచ్చింది కాబట్టి అన్నిటినీ విమర్శిస్తాడు. ఇప్పుడు అన్నిటినీ తప్పుపడతాడు. ఇప్పుడు అంటే తప్పులు చేయటం అనే ఒక అభ్యాసం చేసి తనలో ఈ అభ్యాసం చేశాడు కనుక, బాగా బుద్ధిని ప్రయోగించాడు కనుక ఎక్కడ పడితే అక్కడ అదే ప్రయోగం చేస్తాడు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద గొప్ప అవాంతరం అంటే, ఆ ప్రయోగం తెలియని సామాన్యుడు ఇంత అవాంతరానికి గురిగాడు. కానీ ఉత్తమ సాధక స్థితి, జ్ఞాని స్థితి వచ్చేటప్పటికి పెద్ద అవాంతరం. అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఏదైనా వ్యాఖ్యానం చేయగలను, దేన్నైనా ఖండించగలను. తెలియని వాడు ఎట్లా ఉంటాడు, ఏది చెప్తే అది విని ఊరుకుంటాడు. ఏ ప్రవక్త వస్తే ఏది చెప్తే అది విని ఊరుకుంటాడు. కానీ తెలిసిన వాడు దాన్ని విమర్శనా దృష్టితో చూస్తాడు. చూసి ఇది అట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని విమర్శ చేయగలుగుతున్నాడు. ఈ విమర్శ చేయటంలో తాను గుర్తించవలసింది ఏమిటంటే, విమర్శ తాను దేనికి అభ్యాసం చేశాడు, తనను గుర్తించటానికి, బయట దాన్ని విమర్శించటానికి కాదు. దానికి వచ్చిన తేజస్సు తనను గుర్తించటానికి ఈ పరికరాన్ని వాడుకున్నాడు. ఆ అభ్యాసం చేశాడు. చేసి తన గుర్తింపులో మయమరచిపోయి దాన్ని మళ్ళీ దేన్నో విమర్శిస్తే, ఖండిస్తే గొప్ప అవాంతరం వచ్చింది తనకి. ఇది తన ప్రవృత్తి చేష్ట. గుర్తించాలి. ఎట్లా గుర్తించాలి? నేను అనుకుని గుర్తించద్దు ప్రవృత్తి చేష్టను. జీవుడుగా ఏ పరిమిత స్వరూపంలో ఈ ప్రవృత్తి చేష్టను అనుభవిస్తున్నాడో ఆ సాక్షి స్వరూపానికి ఇది లేదు. కానీ ఆ సాక్షి స్వరూపం యొక్క అనుభవం రావటానికి ఈ ప్రవృత్తి అడ్డం వస్తుంది. మేఘం వలె అడ్డం వస్తుంది. తన స్వరూపం సాక్షి స్వరూపమే, కానీ ఈ ప్రవృత్తి ఉన్నందువల్ల అది గోచరం కావటం లేదు. లోకంలో ఎట్లాగో తప్పులెన్నువారు తండోపతండము ఉరువిజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులేరుగరు. అట్లాగే ఇది పెద్ద అవాంతరం అవుతుంది. అంతటా తప్పు కనిపిస్తుంది, తన తప్పు తనకు తెలియటం లేదు. ఇది సాధకుడి ఇంట్రాస్పెక్షన్. దీనికి తనలో తాను మునగటం, డైవింగ్ ఇన్ టు సెల్ఫ్, తనలో తాను మునిగిపోవటం, విమర్శ చేసుకో. ఆత్మవిమర్శ అన్న పదం కూడా వాడతారు దీనికి. ఏ పదం వాడినా మనకు ఆ భావం అర్థం కావటం కోసం ఇక్కడ ఇంట్రోస్పెక్షన్. దేన్ని తప్పుపడుతున్నాను, దాన్ని బయట దాన్ని తప్పుపడుతున్నానా, నన్ను తప్పు పట్టుకుంటున్నాను. ఈ దృష్టి అవలంబించినప్పుడు బయట తప్పులేం కనిపించవు తనకి. లోకంలో దేన్నైనా సరే ద్వేషం చేత తాను సాధించలేడు. బాగా గుర్తించవలసింది, కోపం చేత, ద్వేషం చేత ఎవరిని తన అదుపులోకి తీసుకురాలేడు. ఎందుకంటే ద్వేషాన్ని, కోపాన్ని ప్రయోగించినప్పుడు అప్పుడు దాన్ని, ఆ భారాన్ని తను మోస్తున్నాడు. అంటే తన నిలకడ స్థితిలో లేడు, ఆపాదన చేసుకున్న స్థితిలో ఉన్నాడు. అదే తన నిలకడ స్థితిలో ఉంటే, నిలకడ రూపంలో తన స్వతసిద్ధ రూపం తనకి. ఆ నిలకడలో స్వతసిద్ధ రూపంలో తానుంటే బయటివాడు వశమై వస్తాడు. ఎవరు నా మాట వినటం లేదు అని లోకంలో అనుకునేవాడు అరిచి గీపెట్టినా ఎవడు వినడు నీ మాట. అరిచిగా ఆధిక్యతను తాను చూపించలేడు. తన నిలకడలో అందరూ వశమై వస్తారు. మరి కేవలం మౌనంతోనే సాధించిన మహాపురుషులున్న దేశం మనది. ఒక మాట మాట్లాడకపోయినా సరే కేవలం ఆ ముఖ వర్చస్సు చేతనే ఆకర్షింపబడే ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. ఎట్లా?
వాళ్ళ నిలకడ స్థితియే అందరినీ ఆకర్షిస్తుంది. పువ్వు ఎట్లాగైతే వికసిస్తే తుమ్మెదకి రమ్మని ఆహ్వానం ఇవ్వక్కర్లేదు, దాని వికాసమే దీనికి ఆహ్వానం అవుతుంది. ఎట్లాగో తన నిలకడ స్థితియే అందరూ తన వశంలోకి రావటానికి అదే అవకాశం అవుతుంది. ఒక మాట చెబితే వాడిలో అంతరాలకు వెళ్ళిపోయింది అంటే కొంతమంది ఎట్లా ఉంటారు, లోకంలో కూడా ఈ ప్రయోగం ఉంటుంది. వాడు చెప్తే నాకు గురి అంటే బాగా లోతుగా దాన్ని తీసుకొని విచారణ చేసుకొని నేను అది ఆచరించగలను, ఆచరిస్తాను అనే ఒక భావం ఉంటుంది. వీడు చెప్తే నాకు ఆ గురి ఏది చెప్తే అది చేయాలి అని అనిపిస్తుంది, చేస్తాను కూడా అని లౌకికంగా కూడా ఈ ప్రయోగం చేస్తాను మనం. అట్లాగే ఒక మాటకి ఎంత విలువ, జ్ఞాని యొక్క బాధ్యత ఎట్లా ఉంటుంది. ఒక మాట మాట్లాడితే ఎంతో మంది దాన్ని అనుసరిస్తారు, అనుసరించి దానికి వశం అవుతున్నారు. ఆ వశం కాగలిగే శక్తి ఎప్పుడుంది నీకు? నీ త్రిగుణాత్మక ప్రవృత్తి రాకుండా నువ్వు ఆ మాట చెప్పగలిగితే అప్పుడు ఎవరైనా ఆ మాటకు కట్టుబడి ఉండిపోతారు. ఉండటం లేదు అంటే ఇప్పుడు సృష్టి రచనకి జీవులన్నీ కట్టుబడి ఉన్నాయి. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినప్పటికీ కూడా తోలుబొమ్మల ఆటలో తోలుబొమ్మలు ఆడించే వాడి చేతిలో దారానికి ఎట్లాగైతే కట్టుబడి ఉన్నాయో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించాలనుకుంటున్న మనుషులు, పశుపక్షాదులు సైతం కూడా సృష్టి రచనకు కట్టుబడి ఉన్నాయి. ఎక్కడ గడిదాటి ప్రవర్తించలేకపోతున్నాయి. ఎందుకు? సృష్టి యొక్క నిలకడ స్వరూపం, ఉనికి స్వరూపం కనుక దానికి కట్టుబడి ఉన్నాయి. అట్లాగే తాను కూడా ఒక జ్ఞానిగా అయితే, ఉత్తమ సాధకుడిగా అయితే తన మాటకి ఎట్లా ఉంటుంది? తన నిలకడలో ఉంటే వశం అవుతారు, నిలకడ లేకపోతే వశం కారు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఇక్కడ చూపించిన ఉపమానము తన ప్రవృత్తిని తాను గుర్తించడానికి ఎంత స్థాయి దాకా త్యాగి అయినప్పటికీ కూడా అక్కడ కూడా మళ్ళీ నీకు మిగిలింది నీ ప్రవృత్తి అని గుర్తించే ఉపమానం చూపించారు కనుక ఇది మళ్ళీ బాగా మననం చేయవలసిన అంశం. ఇది సాధకుడి దగ్గర నుండి సంసారి దగ్గర నుండి, సాధకుడి దగ్గర నుండి మళ్ళీ జ్ఞాని దాకా అంతే అవంతరం అన్ని స్థాయిల్లో ఉంది. ఎట్లాగైతే ఫస్ట్ క్లాస్ అయినా సరే వాడు అన్ని ఎగ్జామ్స్ రాయాలి, నెల పరీక్షలు రాయాలి, 6 నెలల పరీక్షలు రాయాలి, సంవత్సరం పరీక్ష రాయాలి. మళ్ళీ 10th క్లాస్ చదివినా మళ్ళీ నెల పరీక్ష రాయాలి, 6 నెలల పరీక్ష రాయాలి, సంవత్సరానికి పరీక్ష. మరి పీజీ చదివినా అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని స్థాయిలలో ఈ పరీక్షలన్నిటినీ దాటుతున్నాడు. ఎట్లాగో సామాన్యుడి స్థాయిలో ఇట్లాగే ఉంటుంది వాడికి, సాధకుడి స్థాయిలో ఇట్లాగే ఉంటుంది, ఉత్తమ సాధక స్థాయిలో మళ్ళీ ఇట్లాగే ఉంది, జ్ఞాని స్థాయిలో కూడా, సర్వసంగ పరిత్యాగి స్థాయిలో కూడా ఇదే ఉంది. నాదనుకుని ప్రవర్తిస్తున్నావా, నేననుకుని ప్రవర్తిస్తున్నావా, అసలు నాది కాదన్నట్లుగా నువ్వు ఉండగలుగుతున్నావా? దీనికి కర్తృత్వ, భోక్తృత్వము, అహంత, మమత, ఈ 2 అంశములను ప్రతి స్థాయిలో కూడా తనకు తాను దర్శనం చేయవలసిన అంశములుగా ఇక్కడ చూపించారు శంకరాచార్యులు వారు. అందుకే గోవింద శబ్దానికి అర్థంలో చివరి మహావాక్యం అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అని గుర్తించిన సాధకుడు కూడా అయమాత్మ బ్రహ్మ, ఏ ఆత్మస్వరూపం బ్రహ్మ లక్షణం చెప్తుందో అది అయం, నేను అది. ఇది గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నిటిని ఆపాదన చేసి లోకంలో మనిషి దృశ్య రూపం చేత భ్రాంతి కలుగుతున్నప్పుడు ఎట్లా అసలు అది సజీవమైందని ఒక్క మాట కూడా ఆలోచించాడు. మన సామాన్య అవగాహన ఏమిటి? అదే మనకు తటస్థిస్తే మనం దాంట్లో ఇరుక్కున్నామని. కానీ సృష్టి రచన ఏమిటి? నువ్వు వెళితే గానీ అది సజీవం కాదు. ఈ పాయింట్ అసలు మర్చిపోతాడు మనిషి. జ్ఞాని కూడా మరిచిపోతున్నాడు. నువ్వు వెళితే గానీ సజీవం కాదు, నువ్వు సంకల్పిస్తే గానీ కార్యరూపంలోకి ఏది రాదు. ఒక వస్తువు ఒక చోటు నుండి తీసి ఇంకో చోట పెట్టాలి, లేదా తనకి ఏదైనా వస్తువు కావాలనుకున్నవాడు ముందు ఏం చేస్తాడు? కావాలనుకుంటాడు, ముందు చేయటం పనే అది. ఇంకా అనుకున్న తర్వాత అది ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వసతిగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, దాని మీద ఎన్ని. ఒక పాట పాడాలనుకున్నాడు, వానికి సంగీతం కూర్చాలనుకుంటాడు. అప్పుడు ఎంత సంకల్పం చేస్తే ఆ పని చేయగలుగుతాడు?
అది భావయుక్తంగా రావాలంటాడు, రాగయుక్తంగా రావాలంటాడు, తాళయుక్తంగా రావాలంటాడు, తాళానికి సరిపోవాలంటాడు, ఇన్నంటాడు. వీడు అన్నిటికీ ముందేమన్నాడు? చేయాలనుకున్నాడు. అది బాగా లేకపోతే బాధపడుతున్నాడు, బాగా అయితే గర్విస్తున్నాడు. ఇంత అవాంతరానికి ముందు తను చేయాలనుకోవడం కదా కష్టం వచ్చింది. ఇన్ని కష్టాలకు కారణం తను చేయాలనుకున్నాడు అన్న ఒక్క అంశాన్ని గుర్తిస్తే ఇప్పుడే బంధముక్తుడు వాడు. బంధం బయట లేదు, తన సంకల్పంలోనే ఉంది, తన విశ్వంలోనే ఉంది, తన దూరటంలోనే ఉంది. ఎవరైనా ఎక్కడికైనా రమ్మన్నారు, ఎన్ని ఆలోచిస్తాం మనం? వెళ్ళాలని ఉన్నా లేకపోయినా వెళ్ళాలంటాడు. అన్నాడా వెళ్తాడు. లేదా అంతకంటే ముఖ్యమైనది ఏదైనా ఉందని వాడికి వాడు నిర్ణయించుకున్న వాడి కాల పరిమితితో, వాడి విషయ పరిమితితో ఆలోచించి వెళ్ళకపోతే ఎట్లాగో అక్కడ ఏం జరిగిందో వాడు పిలిచినా అక్కడ ఏం సంఘటన, పెళ్ళే జరిగిందో చావే జరిగింది, వీడు వెళ్ళలేదు, అయిపోయింది. వీడికి అది విశ్వమే లేదు, వీడికి ఆ జగత్తే లేదు. ఎట్లా? ప్రవేశించకపోతే లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ దృశ్య జగత్తు ఉందా లేదా? ఎవరికి ఉంది దృశ్య జగత్? ఎవరికి కనిపిస్తుంది దృశ్య జగత్? శుద్ధ స్ఫటికమైన తన స్వరూపానికి ఈ కల్పిత ఆరోపణలేమిటి? నువ్వు బాగున్నావు అంటాడు, నువ్వు మంచివాడు అంటాడు, నువ్వు చెడ్డవాడి అంటాడు, నువ్వు ఇది అంటాడు, నువ్వు అది అంటాడు. నీకే సంబంధం? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, వాడి మాట విను, నువ్వేది కాదు. నేను అది కాదనుకున్న వాడికి ఇంకా అయిపోయింది. ఎవరు ఏదన్నా నన్ను అనటం లేదు, ఎవరిని అంటున్నాడు? వాడు ఏది చూస్తున్నాడో, వాడి గ్రహింపులో ఏది ఉందో దాన్ని అంటున్నాడు. కోపతాపాలకు అతీతం, ద్వంద్వములకు అతీతం, విమర్శలకు అతీతం, అవుననటాలు కాదనటాలు ఏవి కూడా సందర్భానికే రావాలి. ఇంకా అక్కడ మనిషి కష్టపడుతున్న దేనివల్ల? తను కల్పించుకున్న తన జగత్తు వల్ల. ఇది రూఢి చేసుకోవాలి సామాన్య స్థితి నుండే. అందుకునేదాకా సాధన చేయాలి. అందుకునేదాకా సాధన ఎట్లా చేస్తాడు? నియమం అంటేనే దూరకుండా ఉండటం. మనమేమో నియమాలంటే ధోతి కట్టుకోవడం నియమము, ఆకారం లేకుండా ఆహారం తినటం నియమము, స్నానాలు చేయటం నియమం అనుకునే నియమాలు అంటే ఇవి కాదు. తాను దూరకుండా ఉండటం నియమం. ఇవి చేస్తుంటే వాడికి ఇంకా దూరాలు అనిపించదు. ఏ నియమ జీవితంలో బతుకుతున్నాడో వాడికి ఎక్కడ దూరాలు అనిపించదు. ప్రవేశమే అక్కర్లేకపోతే వాడి జగత్తు దానంతట అదే తొలగిపోతుంది. కనుక నియమ జీవితం, కట్టుబాటు జీవితం కావాలి. తాను దేనికి కట్టుబడ్డాడు? నియమానికి కట్టుబడలేదు, తనకు కట్టుబడ్డాడు. ఏ ఉద్భవ స్థానం నుండి బయలుదేరాడో మళ్ళీ విశ్రాంతికి ఆ స్థానానికి వచ్చేస్తాడు. ఇది కట్టుబాటు. నేను ఏ ప్రయోగంలోనైనా ఏ ఉద్భవ స్థానం నుండి బయలుదేరానో, కిరణం ఎక్కడి నుండి మొదలైందో ఆ కిరణమే ఉపసంహారమై తనలోనే ఇమిడిపోయి ఉంటుంది. దాన్ని వక్రం కాకుండా, కిరణాన్ని వక్రం కాకుండా ఉంటే తనలోకి తాను ఇముడ్చుకోవడం తనకు సులభం అవుతుంది. ఆ కిరణమే కనుక బయటికి వెళ్ళి రిఫ్రాక్ట్ అయిపోయి ఎక్కడైనా వక్రం అయిపోతే, అంటే విషయ దృష్టిలో మునిగిపోతే అది వెనక్కి రాదు, తన దగ్గరికి తన ఉపసంహారం చేసుకోలేడు. కానీ ఈ అంశాన్ని ప్రతిరోజు మనం అనుభవిస్తున్నాం. తన స్వరూపానికి తాను రావటం అనేది తెలియని విద్య కాదు ఎవరికి. ఎట్లా? నిద్రలో అనుభవిస్తున్నాం. ఇంత నైపుణ్యం లేకపోతే మనం ఆ నిద్రను అనుభవిస్తాం. ఒక్కసారి ఆలోచించి ఎన్ని విషయాల్లోకి, ఎన్ని ఇంద్రియముల ద్వారా జాగృత అవస్థలో ప్రవేశించావో, నీకు కనుక ఉపసంహారమైన ఒక తెలివితేటలు, నైపుణ్యం లేకపోతే ఎట్లా నిద్రపోతున్నావు? నాకు చేత కావటం లేదు ఇప్పుడు విషయం నుండి వెను తిరగటం అనటం నీ భ్రాంతి. నువ్వు చేయగలవా పని? చేసి చూపిస్తోంది, నీ చేత చేయిస్తోంది సృష్టి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల కల్పనయే అది, ఉపమాన జీవితం అది. ప్రతిసారి ఎట్లా నిద్రపోతున్నావు? అదే ఎరుకలో ఉండి ఉపసంహారం చేసుకుంటే ముక్తి.
వీడేమో తమో గుణంలో ఉపసంహారం చేసుకొని నిద్రపోతున్నాడు కనుక బంధంలోనే ఉండిపోతున్నాడు. రోజు ప్రయోగం చేసినా నిష్ప్రయోజనం అయి కూర్చుంది వాడికి. ఎరుకలో ఉండి తాను ప్రవేశించిన దాంట్లో అక్కడ వక్రం కాకుండా మళ్ళీ అదే దానికి వెనుదిరిగి వస్తే అది వాడికి సుషుప్తి అవుతుంది, జాగ్రత్త అవస్థ అవుతుంది, ఊహాకల్పిత స్వప్నావస్థ అవుతుంది, బయట వ్యవహారం మళ్ళీ తన స్థానానికి తాను వెనుదిరిగి వస్తే సుషుప్తి అవుతుంది. ఇది ఎరుకలో ఉండి చేస్తే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు తనకు ఉపమానంగా దేహానికి ఎట్లా ఉన్నాయో విషయానికి తాను ఎరుకలో ఉండి చేస్తే ఆ సుషుప్తి తనకు ముక్తి కాదు. ఇంత మాత్రమే తాను చేయవలసింది. ఎట్లా దూరావో అదే దారిలో వెళ్ళేది వచ్చి. మన మఠంలో ఎట్లా ఉంటుంది, ఈ బిల్డింగ్ లో ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ వాడు అడుగుతాడు ఎటు నుండి బయటికి వెళ్ళాలని అడుగుతాడు, కొత్తగా వచ్చిన మొదటిసారి వచ్చిన వాడు. ఎందుకు? దారి సరిగ్గా వాడు గుర్తించలేడు ఒకసారి వస్తే. ఎందుకంటే చాలా దారులు ఉన్నాయి, ఇక్కడ రకరకాల చోట్లు ఉన్నాయి కనుక ఒకసారి లోపలికి వస్తే వీడు ఎంతో కాన్షియస్ గా ఉంటే గానీ మళ్ళీ అదే దారిలో వాడు బయటికి వెళ్ళలేడు. ఇక్కడ ఇవాళ భోజనానికి వచ్చిన వాళ్ళే మొన్నోసారి మనం ఏ దారి నుండి లోపలికి వచ్చామని వెతుక్కున్నారు. అంటే అటొక మెట్లు కనిపిస్తున్నాయి, ఇటొక మెట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడొక మెట్లు కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కి వచ్చింది తెలుసు వాళ్ళకి, మెట్లు ఎక్కి లోపలికి వచ్చారు, కానీ ఎక్కడి నుండి వచ్చామో ఏ దారి నుండి లోపలికి వచ్చామో వాడికి అర్థం కాలేదు. అట్లాగే విషయంలో దూరినప్పుడు మన స్థితి ఎట్లా ఉంటుంది. ఏ దారి నుండి లోపలికి వెళ్ళామో ఎందుకు వీడు అక్కడ జాగరూకంగా లేడు కనుక, కాన్షియస్ గా దూరలేదు కనుక, యథాలాపంగా దూరాడు కనుక ఏదో తిరగడం వీడికి చేత కాదు. ఈ బిల్డింగ్ లో వదిలేస్తే వీడికి చాలాసేపు పడుతుంది. వీడికి ఎక్కడి నుండి బయటికి వెళ్ళాలి, ఏ గది ఎటు వస్తుంది, ఏ మెట్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోవాలి, ఎట్లా ఉంటుందో. ఇది ఒక పద్మవ్యూహం. ఎట్లాగో ప్రతి విషయం పద్మవ్యూహం అయి కూర్చుంది తనకు. వెళ్ళేటప్పుడేమో దారి తెలిసి నాకు వచ్చొచ్చు అనుకుంటూ అభిమన్యుడిలాగా దూరిపోయాడు, లోపలి చచ్చి కూర్చున్నాడు. ఎందుకు? వెళ్ళేటప్పుడు ఏ కాన్షియస్నెస్ తో అంటే స్మృతిలో ఉండి వెళితే మళ్ళీ వచ్చేస్తాడు. దానికి చేస్తున్నాను నేను వేలు పెడుతున్నానని తెలిసిన వాడు మళ్ళీ వేడి తీసుకొని కడుక్కుంటాడు, లేదంటే ఇంకంతే. పెట్టినవాడు జిడ్డు అంటుకోవాల్సిందే, ఈగలాగా అందుకు కొట్టుకోవాల్సిందే. మనం చేస్తున్న మన ప్రతి కష్టానికి కారణం ఇదే. ఇంత భజగోవిందంలో ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం అనేది చెప్పినా ఆ ప్రజ్ఞ అంటే ఏమిటో ఇంత విచారణాత్మకంగా మనం విచారణ చేసుకొని మననం చేస్తున్నప్పటికీ విషయంలో దూరేటప్పుడు ప్రజ్ఞ స్వరూపం మనకు అర్థం కాదు. మళ్ళీ ఏమైంది? ప్రజ్ఞ అంటే అక్కడ నువ్వు చేసింది సరిగ్గా ఉంది, ఇదే ప్రజ్ఞ అంటాడు పక్కవాడు. వీడేమో నిజంగానే అదే ప్రజ్ఞ ఏమో, నా ప్రజ్ఞ అంతా అక్కడే ఉందేమో, ఆ విషయంలోనే బాగా ఉందేమో, బాగా రాస్తున్నాడు, హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా ఉందనుకుంటాడు. ఎవడో వచ్చి పొగిడాడు వీడేమనుకుంటాడు, అమ్మ నేను ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్ రాశాను అంటాడు. ఎవడో వచ్చి నిగుడతాడు, నీ హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగాలేదు, వంకర టింకరగా ఉంది. వీడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు ముందు ఈ విషయంలో దూరేటప్పుడు నేను రాస్తున్నాను అనేటప్పుడే రాసేది చేయి, రాయించేది నేను. ఆ రాయించే ఆ చేతికి తేజస్సునిచ్చేది ఏ చైతన్యం ఉందో దానికి హ్యాండ్ రైటింగ్ ఉండదు అని తెలిస్తే, వంకర టింకరగా రాకుండా స్పష్టంగా రాయేది అచ్చుకుద్దినట్టు ఎవడు చేయలేడు. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా సత్వం ప్రకృతి చైర్ముక్తం అస్తి. ప్రకృతి చైర్ముక్తం సత్వం నాస్తి, ఎక్కడ లేదు. వాడు ఏదో ఒక రకంగానే రాస్తాడు. ఎవరెవరికి వాళ్ళ యూనిక్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, దాన్ని బట్టి సంతకాలు ఎట్లా గుర్తిస్తున్నారో వాడి ప్రవర్తనలో వాడికి ఒక యూనిక్నెస్ ఉంది, అదే వ్యక్తం అవుతుంది. అది నేను అనుకుంటే వీడు మురిసిపోతాడు, అది నేను అనుకుంటే వీడు కృంగిపోతాడు. అది నేను కాదనుకుంటే ఏ చైతన్యం అది రాయించిందో బాగా రాసిన వాడికి చైతన్యం. అయితే వాడు చైతన్యవంతం చేసుకున్న తీరులో ఆ చేయి తిప్పటంలో తీరు వేరుగా ఉంటుంది. బాగా రాయించిన వాడికి కూడా వాడు చేసిన ప్రయోగం మాత్రం చైతన్యం కాక ఇంకేదైనా ఉందా? చేయగలడా వాడు? పెన్నే రాయలేదు కదా, బాగా రాయని వాడికి పెన్నే కెలికి రాయలేదు. బాగా రాసిన వాడేమో ఉనికి పెట్టి రాసినట్లు కాదు. అట్లా ఇద్దరు చేసినది ఆ ఉనికి ప్రయోగమైన గుర్తించగలిగిన వాడు జ్ఞాని. ఇది సమంగా దర్శనం చేశాడు. అయితే ఆ జీవభావపు ఏ పరిమితిలో జీవుడు ప్రవర్తిస్తున్నాడో వాణ్ణి సవరించడానికి ప్రయత్నం చేయొచ్చు, సవరించేది అది. కానీ అది నేను కాదు. త్రిగుణాత్మక ప్రవృత్తి ఉన్నది కాదు, ఆపాదన.
అదే ప్రహ్లాదుడు చెప్పడానికి ప్రయత్నం చేసిన గొప్ప విశేషం అది. ఎందుకంటే ఎంతటి జ్ఞాని అయినా ఇక్కడ ఇరుక్కుంటాడు. వీడికి చింత ఏమిటి? తనదంటూ ఏమీ లేకపోయినా ప్రవృత్తి స్వరూపాన్ని తాను అనుకుంటున్నాడు కనుక, తన తెలివితేటలనే తాను అనుకుంటున్నాడు కనుక అది తనకు అవాంతరం అవుతుంది. ఇక్కడ చూపించిన అవాంతరం అదే. రాత్రో చుబుక సమర్పిత జాను, చింతలో పడి కొట్టుకుంటున్నాడట చలిమంట కాసుకుంటూ. మనకేముంటుంది చింత? రేపు పొద్దున ఏం తినాలి, ఇవాళే రాత్రి కూరలన్నీ ఏర్పాటు చేసుకోవాలి, ఏదైనా నానబెట్టుకోవాలంటే పప్పు నానబెట్టుకోవాలి, ధాన్యాన్ని నానబెట్టుకోవాలి, రాత్రంతా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎవరికి? వంట చేసుకునేవాడికి ఈ చింత. వంట చేసుకోవటం అంటే ఎట్లాంటిది? కర్మలో ప్రయోగం చేసి కర్మలో దర్శనం చేయటం, అటువంటిది వంట అనుకుంది. అటువంటిది లేని వాడికి కరతల భిక్ష, ఏదొస్తే వాడికి అది చేస్తాడు. అట్లాగే ఒక జ్ఞాని ప్రవర్తన ఎట్లా ఉంటుంది? యాదృచ్ఛికంగా తనకి ఏది సంభవిస్తే ఆ ప్రక్రియలో ఆ దేహంతో ప్రవర్తించి తను తీసుకుంటాడు అంతే. ఎక్కడ ప్రవర్తించినా తన స్వరూపాన్ని తీసుకుంటాడు. తనే వంట చేసుకోవాలంటే తను డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఎట్లా ఉంటుంది? రాక్షసులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ చావును వాడే డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది. మామూలుగా అయితే ఎవరి చావు వాళ్ళకి ఎవరు డిజైన్ చేస్తారు? బ్రహ్మ డిజైన్ చేస్తాడు అనుకుంటాం మనం. రాక్షసులందరూ ఏం చేసి చూపించారు మనకి? తపస్సు చేసి వాడు ఎట్లా చచ్చిపోవాలో వాడే ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ఇచ్చేస్తే ఇంకేముంది, అమలు పరిచేవాడికి ఇంకా సులభం, దేవుడికి ఇంకా ఈజీ. నువ్వే చేసుకున్న నీ డిజైన్ ప్రకారంగా, నీ ప్లాన్ ప్రకారంగా నేను చంపేస్తానంటాడు. ఎట్లాగో కర్మకు ఉద్యుక్తుడయ్యి నేను ఇది చేసి నేను ఇప్పుడు ఏదో సాధిస్తాను అనుకుని వాడి చావును వాడే డిజైన్ చేసుకుంటాడు అందులో. కనుక ఎదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర, ద్వంద్వాతీతుడు వాడు. హెచ్చు తగ్గులతో గాని గొప్పలతో గాని వీడికి సంబంధమే లేదు. లోపల ఉన్న చైతన్యపు స్వరూపాన్ని దర్శనం చేయగలిగిన వాడు సమత్వపు దర్శనం వాడు. అది లేని వాడికి భజ గోవిందంలోని భజన అన్న అంశమును తాకిన వాడే కాదు. ఎందుకు? ఇది వీడు బాగా చేయగలడు, వీడు నిపుణుడు. ఇది వీడు చేయలేడు, వీడికి నిపుణత్వం లేదు. వీడేమో గొప్ప, వాడేమో కాదు. దీనివల్లే కదా కష్టం అనుభవించింది. ఎంచటం అంటాం అంటే మనం మనిషిని ఎంచటంలో, అంచనా వేయటంలో దేని బట్టి అంచనా వేస్తున్నాం? లోకమంతా దేన్ని బట్టి అంచనా వేస్తుంది? ఎన్నో రకాలమైన ఒక గుర్తింపులు ఇచ్చి అంచనా వేస్తుంది. ఒక బయోడేటా ఫామ్ లో ఎన్ని గుర్తింపులు ఉంటాయి వీడికి? పేరు దగ్గర మొదలు పెడితే వాడి పేరు, వాడి డిగ్రీ, వాడి తల్లి పేరు, వాడి నేషనాలిటీ, వాడి క్యాస్ట్, క్రీడ్ అన్నీ ఉంటాయి. ఇన్ని గుర్తింపులతో నువ్వు వాడిని గుర్తిస్తున్నావు. ఇటువంటివి నువ్వు అన్ని పోగు చేసుకున్నావు కనుక నీకు ఇన్ని భేదభావాలు కనిపిస్తున్నాయి. వాడికి ఏమున్నాయి ఇవన్నీ? వాడి స్వరూపానికి ఇవన్నీ దేనికి? వ్యవహారానికి. స్వరూపాన్ని గుర్తించాలంటే ఎవరు ఈ పని చేయగలరు అంటే కేవలం వాడి గుర్తింపును వాడు పూర్తిగా విడిచేసిన వాడు. అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి కూడా తన స్వరూపం కాదని గుర్తించి విడిచేసిన కేవలమైన స్వరూపం అయితేనే వాడు మాత్రమే స్వరూపాన్ని దర్శించిన అటువంటి స్వరూపుడు మాత్రమే. వాడిని ఏమనక్కర్లేదు, జ్ఞాని అనక్కర్లేదు, ఏదనక్కర్లేదు, త్యాగి అనక్కర్లేదు, జ్ఞాని అనక్కర్లేదు. ఇవన్నీ ఏమిటి? పట్టుకున్నది విడిచేస్తే త్యాగి. ఒకప్పుడు ఉండి ఇప్పుడు విడిచేస్తే త్యాగి. ఒకప్పుడు తెలియంది ఇప్పుడు తెలుసుకుంటే జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని కాదు, త్యాగి కాదు, స్వరూపం మాత్రమే. సత్తా మాత్రపు స్వరూపానికి తెలుసుకున్నదేముంది ఇప్పుడు కొత్తగా? తన స్వరూపం తనకి అవగతమే, కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాదు. అంత కేవల స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ కేవల స్వరూపమే కైవల్యం. జ్ఞాన స్వరూపం ఎట్లా ఉంటుంది? ఆర్జించినది. ఒకప్పుడు తెలియని దాన్ని ఇప్పుడు తెలుసుకున్నవాడు. స్వరూపము ఒకప్పుడు తెలియక ఇప్పుడు తెలిసింది కాదు వాడికి, స్వతసిద్ధ లక్షణం. త్యాగం అంటే ఒకప్పుడు ఉన్న అలవాట్లన్నీ ఇప్పుడు వదిలేస్తే త్యాగం. ఒకప్పుడు నేను అనుకున్న వాటిని ఇప్పుడు వదిలేస్తే త్యాగం. ఆ త్యాగం ఎట్లాగో ఆపాదించుకున్నావు, వదిలేసావు. స్వరూపానికి త్యాగం ఏముంది? కనుక ఆ స్వరూపాన్ని కేవల స్వరూపం అన్న.
కేవల సత్తామాత్ర స్వరూపం అయితే దానికి భేదభావం కనిపించదు. అంతదాకా కష్టపడాల్సిందే వీడు, అంతదాకా కష్టపడాల్సిందే. ఎందుకు వ్యవహారం చేస్తున్నాను అన్నాడంటే దానికి ఇన్ని ఆపాదనలు చేస్తేనే నువ్వు వ్యవహారం చేస్తున్నావు. అయ్యయ్యో నా స్థితి ఇంత దుస్థితి అని ఒక ఉత్తమ సాధకుడు కూడా బాధపడాల్సిన విషయం. ఎందుకు చేయవలసి వచ్చింది నాకు? దీన్ని కూడా ఉపసంహారం చేసుకునే స్థితికి సాధన ఎట్లా ఎదగాలి? ఎందుకంటే బంధముక్తుడు కావాలంటే దేహం విడిచినంత మాత్రం చేత విడిచిన తర్వాతనే అవుతాడు. దీన్ని కూడా నేను ఎట్లా విడవగలననే ఒక సాధకుడు డే 1 స్టెప్ 1 నుండి అంతిమ దాకా. ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కాలన్నా ఎటువంటి పాదాల అంటే ఒక పాదం పెట్టి మోపి ఇంకొక పాదం ఎట్లా ఎక్కాలో చివరి మెట్టు దగ్గర కూడా అదే చేస్తాడు. అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా వాడి ప్రక్రియ అదే ఎట్లా ఉంటుందో మొదటి సాధన దగ్గర నుండి చివరి సాధన దాకా కూడా వీడు ఇదే చేయాలి. అప్పుడు బంధముక్తుడు అవుతాడు. ఇంతసేపు ఏ గుర్తింపుతో నాయన అనుకుంటున్నావు, బయటిగా విడిచినంత మాత్రం చేత అవి నీవు కావు. అందుకే పోయినసారి జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, అక్కడ సన్యాసులను కూడా విమర్శించింది భజగోవింద స్తోత్రం. ఇక్కడ మళ్ళీ సర్వసంగ పరిత్యాగిని కూడా అవాంతరం చూపించింది, ఆశాపాశం చేత బంధింపబడతాడని. అంటే ఇందులో కేవలం లౌకికుడికి చూపించిన శ్లోకాలు ఉన్నాయి, ఒక సన్యాసికి త్యాగికి చూపించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. మామూలుగా భజ గోవిందం అంటే ఏమిటో, భజన చేయటం అంటే భజ అంటే అందరూ ఏదో చిక్క భజన అనుకుంటున్నారు. ఇంత లోతైన అర్థం లేకపోతే శంకరులు ఇంత గొప్ప తత్వాన్ని ఆ శ్లోకాల్లో ఇమిడ్చి చూపించారు మనకి. కేవలము ఒక సంసారిని నిందిస్తూ రాస్తే అది వేరుగా ఉంటుంది భావం, గాని ఒక సన్యాసిని జ్ఞానిని కూడా ఎట్లా విమర్శించగలరు? అందుకే సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి, స్వామి యొక్క నిస్పృహ అది. అందుకే ఎదుగుతున్న సాధకుడు జాగరూకుడై ఉండటం చాలా అవసరం. సంసారి కంటే సామాన్య సాధకుడి కంటే కూడా ఎదుగుతున్న సాధకుడు తనను తాను జాగరూకంగా ఉండి సాధన చేయటము గొప్ప విశేషమైంది. వెళుతున్న కొద్దీ ఎట్లాగో కత్తి మీద సామవుతుంది జీవితం. ప్రతి క్షణము తనను నిలుపుకోవటానికి బాగా కష్టపడాలి. సంసారంలో ఏమిటంటే ముళ్ళ బాటలో వెళుతుంటే వాడి చెప్పులు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా ఎదిగిన కొద్దీ, తన స్థాయి ఎదిగిన కొద్దీ కత్తి మీద సామవుతుంది. వాడికి చెప్పులు ఉండవేముండవు, కత్తి మీద బేర్ ఫుట్ నడవాల్సిందే గుచ్చుకోకుండా. అంత నిశ్చితమైన సూక్ష్మమైన స్థితికి ఎదుగుతాడు అప్పుడు. అంటే అవాంతరాలను సూక్ష్మంగా గుర్తించే ఒక నిశితమైన బుద్ధి, బయట వాటిని కాదు, తనలోని విమర్శ, తననే ఆత్మవిమర్శ. ప్రతిసారి ఆత్మవిమర్శే తనకు కావాలి. ఎందుకు ఇంత అంటే, బయట విమర్శించడానికి ఏముంది కనుక నువ్వు విమర్శిస్తావు? అసలు ఏదైనా నీకంటే వేరే స్వరూపం ఉంటే దాన్ని విమర్శించు. లోకం అట్లా, లోకం ఇట్లా అనాలంటే నువ్వు లోక దర్శన ధాతువు ఏం చెప్తుంది? తను చూచింది లోకం, చూచుట లోకం. అక్కడ ఉన్నది లోకం కాదు. ఇప్పుడు విమర్శ చేయాలంటే తన చూపుని విమర్శ చేసుకోవాలి. అందుకే దృష్టి మారితే సృష్టి మారుతుంది. తను చూచే విధానం మారితే తను చూచేవన్నీ మారిపోతాయి. బంధ కారణమైనవన్నీ కూడా ముక్తి కారణంగా కనిపిస్తాయి. నేతి నేతి వాక్యత విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మను అని చెప్పింది ఒక సాధన. అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని ఒక స్థాయి. ఆ తర్వాత స్థాయి ఎట్లా ఉంటుంది? ఏతదాత్మ్యం సర్వం, ఇదం సర్వం ఐతదాత్మ్యం, ఛాందోగ్యోపనిషత్ మంత్రం. ఇదం అని నువ్వు వేళ్ళు పెట్టి చూపించిందంతా కూడా నీ ఆత్మస్వరూపమే. కాక ఇంకేముంది కనుక జీవభావంలో ప్రోగు చేసుకున్నప్పుడు ఇది నేను కాదని తీసేస్తున్నా. తర్వాత ఆత్మభావంలో నిలిచిన స్థానంలో ఏం చేస్తాడు? ఏది చూపిస్తున్నాడో అదంతా నువ్వే, గోవింద స్వరూపమై. అంటే నీ ప్రజ్ఞ,
నువ్వు ఎరుకలో గుర్తించగలిగిన ఏ ఏ అంశం ఉందో అది నీ ఎదుటుంది. నీ ఎరుక స్వరూపం అది, ఇంకొక స్వరూపం లేదు. అందుకే సాధనలో 2 అంశం. ఇది కాదను ముందు, ఆ తర్వాత అంతా నేను కానిది ఇంకొకటి లేదని 2 దర్శనం చేసిన వాడు పూర్ణుడు. తన స్వతసిద్ధ లక్షణాన్ని అందుకుంటాడు. ఒక స్థాయిలో ఇది కాదని వదిలేస్తే సరిపోదు. మరి ఇంకా కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది నీకు? దాన్ని ఏమంటావు? ఇప్పుడు నిర్వచనం చేయాలి మనం. ఎందుకంటే దేహధారి ఇంద్రియ ప్రయోగంలో బతుకుతున్నాడు. ఇప్పుడు ఇవేవి నేను కాదన్నవాడు, మరి కనిపించే దాని యొక్క రూపం ఏమిటి? ఆ దృశ్యం కాదు, అది నేను కాదు. మరి అదేమిటి అంటే నా అంశమే అక్కడ ఆ రూపంలో కనిపిస్తుంది. నామరూపం లేని ఉనికి జగత్తులో నామరూపములతో మేనిఫెస్ట్ అయి కనిపిస్తుంది. మేనిఫెస్ట్ అయింది వేరే ఏదో పదార్థం కాదు, ఉనికియే. అది నా ఉనికియే. ఇది స్వతసిద్ధ లక్షణాన్ని అందుకుంటే అప్పుడు ఈ హెచ్చు తగ్గుల భేదభావం ఇంతగా తనను బాధిస్తున్న ఈ ద్వంద్వములు కాకుండా ఇది తన ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపాన్ని, అయమాత్మ బ్రహ్మాన్ని గుర్తించిన స్థితి. దీనికి ఎదగాలి సాధకుడని ఇక్కడ ఒక గొప్ప అవాంతరాన్ని చూపించి మనకి బోధ చేశారు శంకరులు. పోయిన వారము, అంతకుముందు వారం కూడా సన్యాసులకి సామాన్యులకి కూడా అక్కడ అన్ని అవాంతరాలని చూపించింది ఈ శ్లోకం. చెప్పండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి రక్షతి డుహ్రీకరణే, అగ్రే వహ్నిః పృష్ఠే భానుః, రాత్రౌ చుబుక సమర్పిత జానుః, కరతల భిక్షస్ తరుతల వాసః, తదపి న ముంచతి ఆశాపాశః. ఓం తత్ సత్. ఓం తత్ సత్.